ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूत परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधार श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपः कुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। नमो ब्रह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो वो विपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। मुखं करोति वाचलं पंगुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम् आनन्दमाधवं श्रीचैतन्यीश्वरम्। अपवित्रो पवित्रो वास्तगतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः। श्रीविष्णु श्रीविष्णु श्रीविष्णु। हरे कृष्णा। So how is everybody? అందరూ లాంగ్ వీకెండ్
ఇంకా అవుతుందా? బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. అయిపోయిందమ్మా. ఇట్స్ మండే రైట్? ఇట్స్ ఫ్రైడే ఆర్ మండే ఇస్ ద లాంగ్ వీకెండ్? అంటే మండే. ఈ రోజే అండి, ఈ రోజుతో ఈ రోజుతో అయిపోయింది. సో పీపుల్ ఆర్ స్టిల్ కమింగ్ బ్యాక్, ఐ గెస్. All right. So we are in third chapter. I think we 24వ శ్లోకం దాకా చూసాం కదమ్మా. In 24th శ్లోక we completed in the last class. Now ఒకసారి చాప్టర్ వెనక్కి తిరిగి చూస్తే మనకి కర్మయోగం ఎట్లాగా అన్నది ఈ చాప్టర్ లో మనం 2వ అధ్యాయంలో చూసినా సరే ఇంకొంచెం డీటెయిల్డ్ గా ఉంటుంది. కర్మయోగం, కర్మం నిష్కామం ఎట్లా అవ్వాలో చూపెడతారు. సో కర్మకాండకి కర్మయోగానికి ఉన్న డిఫరెన్స్ మనకి మెయిన్ ఈ చాప్టర్ లో చూస్తున్నాం. ఇక్కడ మొదట్లోని అర్జునుడు, సో 2వ అధ్యాయం ఎండింగ్ వచ్చేసరికి భగవంతుడు బుద్ధి భగవంతుని మీద పెట్టి కర్మ చేసుకోమని చెప్పుకొస్తున్నప్పుడు, అంటే నువ్వు బుద్ధిని మళ్ళీ తీసుకొస్తున్నావు అంటే త్యాగం, సన్యాసం తీసుకోమంటున్నావా, నాకేం చేయాలి, లేదా కార్యాన్ని చేయాలా, కర్మయోగాన్ని ఆచరించాలా, సన్యాసం తీసుకోవాలన్న దానికి సమాధానంగా భగవంతుడు ఈ అధ్యాయంలో మనకి ఆ డీటెయిల్, కొంచెం డీటెయిల్ ఇస్తున్నారు. త్యాగం అంటే, త్యాగం ఎప్పుడు చేస్తాము అంటే ఆ త్యాగము వలన మనకి భగవంతుని దగ్గర అవుతాము అన్న భావన, ఆ జ్ఞానం ఉన్నప్పుడు త్యాగం చేస్తాము. జ్ఞానంతో భగవంతుని అర్థం చేసుకున్నప్పుడు మనం చేసే కార్యాన్ని త్యాగం చేయాలి అని, అంటే సన్యాసం తీసుకున్న వ్యక్తుల తాలూకు లక్షణాలు అవి. వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ సన్యాసం తీసుకుని భగవంతుని చేరుకోవడానికి ముక్తి మార్గం వైపు నడుచుకు వెళ్తుంటారు. అది కఠినమైనది. అందుచేత అనాసక్తితో కూడిన కర్మలు చేయవయ్యా, కర్మని నిష్కామం చేసుకోవయ్యా అని అర్జునుడికి భగవంతుడు చెప్తున్నారు. నీకు నిష్కామ కర్మే సుఖము, త్యాగం చేయలేవు అంటే. సో బేసికల్ గా త్యాగం అనేసరికి మనకి సన్యాసాస్త్ర ధర్మం, సన్యాసాస్త్ర ధర్మము ఇంపార్టెంటా, లేదా మనం గృహస్థాస్త్ర ధర్మం ఇంపార్టెంటా? నిజానికి భగవంతుడు ఒక వ్యక్తి గృహస్థాశ్రమం ద్వారా మన దగ్గరికి వచ్చాడా, లేదా సన్యాసాశ్రమం ద్వారా మన భగవంతుడు తన దగ్గరికి వచ్చారా అని ఆలోచించడు. అసలు భగవంతుని ఆశ్రయించాడా లేదా అన్నది ఆలోచిస్తారు తప్పితే ఏ ఆశ్రమంతో వచ్చాడు అన్నది సెకండరీ ఆస్పెక్ట్ అయిపోతుంది. సో అర్జునుడికి నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు కాబట్టి నువ్వు కర్మని నిష్కామం చేసుకుని యోగాన్ని పొందవయ్యా అని చెప్పుకొస్తున్నారు. సో 10 నుంచి 16 శ్లోకాలు కర్మకాండ నుంచి కర్మయోగంకి ఎట్లాగా స్టెప్ బై స్టెప్ వెళ్లాలో చెప్పుకొచ్చారు. 17 నుంచి 35 శ్లోకాలకు వచ్చేసరికి అర్జునుడు త్యాగమునికి అర్హుడైనప్పటికీ యొక్క మంచి ఉదాహరణ చూపించడానికి నిష్కామ కర్మయోగ మార్గాన్ని అనుసరించవలెను. సో ఒక విధంగా అర్జునుడు త్యాగానికి కూడా ఎలిజిబుల్లే, కానీ గృహస్థాశ్ర ధర్మంలో ఉన్నాడు కాబట్టి మనలాంటి వాళ్ళకి ఒక సరైన రోల్ మోడల్ అవ్వాలి అన్న దృష్టితోని భగవంతుడు ఆయనకి కర్మయోగాన్ని సూచిస్తున్నారు. సో మళ్ళీ 19 నుంచి 17-19 శ్లోకాల్లోని ఆత్మ సాక్షాత్కారం పొందిన వాడు చేయవలసిన పని ఏదీ లేనప్పటికీ కర్మఫలమునందు ఆసక్తిని విడిచి తన ధర్మముగా భావించు కర్మను ఆచరించవలెను. అంటే కర్మ నుంచి ఏమి ఆశించకుండా కర్మలు చేసుకోవడమే నిజమైన కర్మయోగము. 20 నుంచి 24 వచ్చేసరికి లోకము జనులు మహనీయుడైన వ్యక్తిని అనుసరించుదురు కాన జనక మహారాజు మరియు శ్రీకృష్ణుడు కూడా కర్మలు యందు నియుక్తులే ఆదర్శప్రాయులైరి. ఇక్కడ దాకా చూసాం. లాస్ట్ క్లాస్ లోని 23-24 శ్లోకాల్లో ఎక్స్పెషల్ గా భగవంతుడు చెప్పుకొస్తాడు, నేను ఏ కర్మని ఆచరించాల్సిన అవసరం లేకపోయినను, నేను కర్మను ఆచరించకపోతే జనాలు నన్ను ఆచరించి కర్మలను ఆచరించకుండా ఉంటారు అన్న భావంతోనే నేను కర్మలను ఆచరించానయ్యా అని చెప్పుకొచ్చాను. ఇవాళ ఫలాపేక్ష రహితముగా కర్మలను చేసి కర్మయోగి తామే కర్మలను అనుకున్నచున్న పామరులకు కలత కలిగించరాదు. ఇంపార్టెంట్ విషయం. సో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కర్మలను చేస్తున్న కర్మయోగి ఒకసారి మనం కర్మకాండ స్థాయి దాటి, సో 3 విషయాలు, ఒకటి కర్మకాండ, కర్మయోగము, జ్ఞానయోగం. సో కర్మకాండ దాటి కర్మయోగంకు వచ్చిన వ్యక్తులు కర్మకాండలో ఉన్న వ్యక్తులని ఎట్లాగా
చూడాలి అన్నది కూడా ఇక్కడ భగవంతుడు చెప్పుకొస్తున్నారు. అలాగే కర్మను కృష్ణుడికి సమర్పించి భావనతో చేయుట మరియు శ్రీకృష్ణ ఆజ్ఞలను అనుసరించడం వలన లేక అనుసరించకపోవటం వలన కలుగు ఫలితాలు ఏమిటి? కర్మలను భగవంతునికి అర్పించిన భావంతో ఆ చేయట మరియు శ్రీకృష్ణ ఆజ్ఞను అనుసరించడం వలన లేక అనుసరించకపోవటం వలన కలుగు ఫలితాలు. భగవంతునికి అర్పించి కర్మలు చేస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరించడం వలన అనుసరించకపోవడం వలన, అంటే భక్తి భావన లేకుండా కర్మలు చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటి, భక్తి భావనతో కర్మలు చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటి, ఈ రెండు విషయాలు కూడా ఈ 30, 31, 32 శ్లోకాల్లో చెప్తారు. పరధర్మమును అనుసరించటి కంటేను తన స్వభావములకు తగినట్లు పవిత్రత పొంది స్వధర్మమును అనుసరించవలెను. 33, 34, 35 శ్లోకాల్లోని పరధర్మమును అనుసరించి అంటే డోంట్ ర్యాపిడ్లీ గెట్ ఇన్ టు థింగ్స్ దట్ యూ కెనాట్ హ్యాండిల్. అంటే చెప్పుకొచ్చారు ధర్మము, త్యాగం అన్నది ఎంతో గొప్ప విషయము అని చెప్పి భగవంతుడు చెప్పుకొచ్చారు. అర్జునుడు అడుగుతున్నాడు త్యాగం చేయమంటావా వద్దా అని. కానీ భగవంతుడు చెప్తున్నాడు అది నీ స్వధర్మము కాదయ్యా. అంటే అది ఒక గొప్ప విషయం. అంటే డోంట్ జంప్, ఒకేసారి 10 స్టెప్స్ తీసుకుని మోక్ష మార్గం వైపు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే నువ్వు మరల పడతావు. దానికంటే కూడా నువ్వు నీ స్వధర్మాన్ని నువ్వు పవిత్రీకరించుకుని దాని ద్వారా నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నువ్వు భగవంతుని ఆశ్రయం పొందినవాడు అవుతావు అని 33, 35 శ్లోకాల్లో చెప్పుకొస్తారు. సో ఇవాళ యూ విల్ ట్రై టు కంప్లీట్ అట్లీస్ట్ 25 శ్లోకాల నుంచి ఎన్ని శ్లోకాలు అవుతాయో చూద్దాము. సో సో ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఇరవై 23వ శ్లోకం చూసాము. ఓ పార్థ, ఒకవేళ నేను విద్యుత్ ధర్మం చక్కగా నిర్వహింపనిచో మానవులందరూ తప్పక నా మార్గముని అనుసరిస్తారు. నేను విద్యుత్ ధర్మమును నిర్వహింపనిచో లోకములన్నీయును నాశనముకు గురి కావాల్సి వచ్చును. నేను అవాంఛనమైన బాహుల్యమునకు కారకుండై తద్వారా సర్వజీవుల శాంతిని ధ్వంసమును చేసిన వాడనవుతాను. నేను ధర్మాన్ని ఎందుకు పాటిస్తున్నాను అంటే నేను ఒక రోల్ మోడల్ గా ఉండాలి కాబట్టి. ఇక్కడ మన బొమ్మ చూస్తే ఇక్కడ యశోదాదేవి నందమహారాజు శ్రీకృష్ణ పరమాత్మను చిన్న బాలుడిగాను నందమహారాజు చెప్పులు 2 తలపై పెట్టుకుని తీసుకుని వస్తాడు నన్ను తండ్రికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో. ఇటువంటివి నేను చేయలేకపోతే నన్ను జనాలు చూసి నేర్చుకోవాలి, లేకపోతే నేను ఇంకేవో పనులు చేసుకెళ్తుంటే జనాలు అది చేయడం మొదలుపెట్టి కర్మను వదిలేస్తే దాని వలన శాంతి ధ్వంసం అవుతుంది, దానికి నేను కారణం అవుతాను అని చెప్పి భగవంతుడు చెప్పుకొస్తున్నారు. రైట్, ఇక్కడ దాకా చూసాము. 25వ శ్లోకం చూద్దాము. సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథాసక్త చీకర్షుర్లోక సంగ్రహం. పామరులు కర్మఫలమునందు ఆసక్తులై తమ కర్మలను అనుసరించినట్లు విద్వాంసుడైన వాడు సామాన్య జనులను ధర్మ మార్గమును వర్తింపు చేయుటకే ఆసక్తి రహితముగా విహిత కర్మలను ఆచరించవలెను. సో సక్త కర్మణ్య విద్వాంసో, ఆసక్తులై కర్మలలో ఉన్న పామరులు. సో పామరులు కర్మఫలములందు ఆసక్తులై, అంటే పామరులు అంటే అవిద్వాంస, అంటే విద్వాంసులు కాని వాళ్ళు కర్మఫలములందు ఆసక్తులై తమ కర్మలను అనుసరించినట్లు విద్వాంసుడైన వాడు సామాన్య జనులను ధర్మ మార్గమును వర్తింపు చేయటకే ఆసక్తి రహితముగా విహిత కర్మలను ఆచరింపవలెను. సో ఇక్కడ మళ్ళీ డిఫరెన్స్ తీసుకొస్తున్నారు. విద్వాంసుడికి ఆ ఈ నాలెడ్జ్ అర్థం కాని వ్యక్తికి, పామరుల కర్మఫలమునందు ఎట్లాగా ఆసక్తిలే కర్మలను అనుసరిస్తుంటారో విద్వాంసుడైన వాడు సామాన్య జనులకు ధర్మ మార్గమును వర్తింపు చేయటకై ఆసక్తి రహితంగా విహిత కర్మలను ఆచరించవలెను. అంటే ప్రతి ఒక్కడు కర్మను ఆచరించాలి. విద్వాంసుడు కానివాడు దానితో ఆసక్తితో చేస్తుంటాడు. అంటే ఇప్పుడు భక్తుడు అభక్తుడు, భక్తి మార్గంలో ఉన్నవాడు ఆధ్యాత్మిక చింతన ఉన్నవాడు కూడా తన కర్మలను ఆచరిస్తున్నట్టే మనకి కనబడుతుంది. వాళ్ళు కూడా అన్ని పనులు అలాగే చేసుకెళ్తున్నారు కదండి. కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారయ్యా అంటే సామాన్య జనులను ధర్మ మార్గమును వర్తింపు చేయుటకై
ఆసక్తి రహితముగా విహిత కర్మలను ఆచరిస్తున్నారు. వాళ్ళు దానికి చాలా డిటాచ్డ్ గా కర్మలను ఆచరిస్తున్నారు. మనకి చూడడానికి విద్వాంసుడు పామరులు ఒకే రకంగా కర్మలను ఆచరిస్తున్నట్టు కనబడుతుందయ్యా. కానీ పామరులు కర్మఫలమునందు ఆసక్తిని దానిని ఆ కర్మలు చేయటం వలన నాకు ఫలానా రిజల్ట్ వస్తున్నది అనే రిజల్ట్ ఓరియంటెడ్ గా కర్మలను ఆచరిస్తున్నారు. పామరులు దీని విద్వాంసులు మాత్రము కేవలము రోల్ మోడల్ గా నేను కర్మలను ఆచరించాలి కాబట్టి ఆచరిస్తున్నాను కర్మలని, కానీ దాని మీద నాకు ఎటువంటి ఆసక్తి లేదు. ఆసక్తి రహితంగా కర్మలను ఆచరించేవాడు విద్వాంసుడు అవుతాడయ్యా. అటువంటి వాడు సామాన్య జనులను ధర్మ మార్గమును తీసుకెళ్ళడానికి తను ఒక రోల్ మోడల్ అవుతాడయ్యా అని చెప్పుకొస్తున్నాడు. అర్జునుడు తాను యుద్ధము చేయను అని చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడయ్యా అంటే, నువ్వు యుద్ధము పైన ఆసక్తి లేకుండా నీ యుద్ధాన్ని చేయగలగాలయ్యా, విహిత కర్మలను ఆచరించవలను. సో రెండిటికి తాలూకు డిఫరెన్స్ చెప్పుకొస్తున్నారు. కర్మకాండకి కర్మయోగానికి ఉన్న డిఫరెన్స్ ఇదే. కర్మకాండ ఎవరు చేస్తున్నారయ్యా అంటే కర్మఫలములందు ఆసక్తి లేక తన కర్మలను అనుసరిస్తున్నారు, అటువంటి వాళ్ళు కర్మకాండలు అవుతారు. కానీ కర్మయోగంలో ఉన్న వ్యక్తి కర్మకాండ వలె ఏంటి కర్మలు ఆచరిస్తున్నట్టు కనబడుతున్నా కానీ తన భావన ఎప్పుడు కూడా రిజల్ట్ మీద ఆసక్తి లేకుండా ఆసక్తి రహితముగా కర్మలను ఆచరిస్తూ ఉంటాడయ్యా. అది విద్వాంసుల తాలూకు లక్షణము అని చెప్పి భగవంతుడు చెప్పుకొస్తున్నారు. సో జ్ఞానముతోని నువ్వు నాకు బుద్ధి యోగం చెప్పుకొచ్చావు, బుద్ధి జ్ఞానముతో నిండి నువ్వు విన్నప్పుడు అది సన్యాసానికి దారి తీస్తుంది. నన్ను సన్యాసం తీసుకోమంటావా లేదా కార్యాన్ని చేయమంటావా అంటే భగవంతుడు చెప్పుకొస్తున్నారు. జ్ఞానంతో చేయవలసింది ఏమిటయ్యా అంటే ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించడము. పదుల వారు భాషించు కృష్ణ చైతన్యవంతుని మరియు కృష్ణ చైతన్యమునందు నెలకొనిన వంతుని మరియు వ్యక్తిని వారి యందు వివిధ కోరికలను అనుసరించి వారిని వేరుపరచవచ్చు. కృష్ణ చైతన్యమును నెలకొనిన వాడు కృష్ణ చైతన్య పురోగతికి తోడ్పడిని ఎట్టి కర్మను ఆచరింపడు. భౌతిక కర్మ ఫలములందు ఆసక్తులైన పామరులు చేసినట్లు కృష్ణ చైతన్యవంతుడు కూడా కర్మ చేయవచ్చు. కానీ పామరులు తమ ఇంద్రియ తృప్తి కొరకే కర్మలను ఆచరిస్తారు. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణ తృప్తికే కర్మలను ఆచరించను. కనుకనే సామాన్య జనులు ఏ విధముగా కర్మ చేయవలెనో మరియు కర్మఫలములు ఎట్లు కృష్ణ భక్తి ప్రయోజనార్థమై వినియోగం ఉదాహరణగా చూపించుటకు కృష్ణ చైతన్యవంతుని అవసరం ఎంతో కలదు. మళ్ళీ ముందు శ్లోకాలకు వెళ్ళినప్పుడు మనకు కొంత క్లారిటీ వస్తుంది. సో ఇద్దరు ఒకేలాగా ఉంటారయ్యా, కర్మ చేస్తున్నట్టే ఉంటారు. అయితే ఒక వ్యక్తి ఎప్పుడైతే భక్తి భావంలో ఉన్నాడో ఆ వ్యక్తి అదే కర్మను చేస్తూ ఉంటాడు, కానీ దానికి ఆసక్తి లేకుండా చేసుకు వెళ్తుంటాడు. అలాగని కర్మలు చేయడం మానివేయుడు. ఎందుకంటే అతను మిగతా వాళ్ళందరికీ రోల్ మోడల్ అవ్వాలి అన్న భావంతో కర్మలు చేసుకుంటూ అది తన బాధ్యత ధర్మం కాబట్టి ఆ కర్మలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడయ్యా అని చెప్పి కృష్ణ భగవానుడు చెప్పుకొస్తున్నాడు. పామరుల కర్మఫలమునందు తమ కర్మను అనుసరించినట్లు విద్వాంసుడైన వాడు సామాన్య జనులను ధర్మ మార్గమును వర్తింపు చేయటికే ఆసక్తి రహితముగా విహిత కర్మలను ఆచరించవలెను. సో ఇద్దరూ కూడా కర్మ వదిలేయడానికి లేదు. ఎస్పెషల్ గా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు కర్మ త్యాగానికి అర్హత లేదు, కానీ కర్మఫల త్యాగం మాత్రము కంపల్సరీగా చెయ్యాలి. రైట్? హరే కృష్ణ. క్వశ్చన్స్ ఏమన్నాయేమో నెక్స్ట్. విహిత కర్మ అంటే ఆసక్తి లేని కర్మనా? అంతే 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 అంతే. విహిత కర్మలను ఆసక్తి రహితముగా విహిత కర్మలను ఆచరింపవలను. విహిత కర్మలు అంటే చేయవలసిన డ్యూటీ, చేయవలసిన డ్యూటీ, చేయవలసిన కర్మలు, చేయవలసిన కర్మలు బేసికల్ విహిత కర్మ. ఆసక్తి రహితముగా విహిత కర్మలను ఆచరించవలను. నెక్స్ట్ 26వ శ్లోకం చదువుతారమ్మా ఎవరైనా? గురుజీ, ఆ నా వాయిస్ బాగా వినిపిస్తుంది గురుజీ? ఒక చిన్న సందేహం గురుజీ. కర్మలని అంటే కరెక్ట్ గా పాటించాలి అని శ్రీ మహావిష్ణువే చెప్తున్నారు. కానీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనం
ఫ్యామిలీస్ని వదిలేసి దేవుడి మార్గాన వెళ్ళిపోయి మోక్షానికి ప్రయత్నిస్తారు కదా. ఆ వాళ్ళు మరి కర్మల్ని వదిలేసినట్టే కదా గురూజీ. అంతేనా లేకపోతే 100% మన కర్మలు అవుతానికి 100% అనేది ఉండదు కదా. ఎండ్ ఆఫ్ ద డే ఎట్ సమ్ పాయింట్ మనం ఆ మోక్ష మార్గానికి వెళ్ళాలి, దైవ అంటే అటు సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఆ మార్గంలో కూడా వెళ్ళొచ్చు. అంటే దేవుని సాన్నిధ్యంలోకి అన్నట్టు. నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో లేదో తెలియదు గురూజీ. అంటే లైక్ అంటే సన్యాసం టైప్ తీసుకున్నట్లు కాకుండా ఇట్లానే కర్మలు అనుభవిస్తూ ఉంటే బానే ఉంటుంది. కానీ ఇలానే ఈ సంసార చక్రంలో ఉండిపోతాం కదా గురూజీ. మనకున్న కర్మలు యుద్ధాలు చేయటం, మనుషుల్ని ఇచ్చేయటం ఏమీ లేదు కదా గురూజీ. మన వరకు మనం ఏదో పిల్లల్ని చూసుకోవటం, మన జాబ్ మనం చేయటం, ఇంటికి వస్తాం, తప్పు చేయకుండా ఉండటం. అది నార్మల్ మనకిచ్చిన కర్మ దేవుడు. ఆ సో ఆ రెండిట్లకి ఎక్కడ స్విచ్ ఆఫ్ అవుతుంది గురూజీ, అంటే స్విచ్ ఓవర్ సో అవ్వచ్చు. ప్రభు వదిలేసి సన్యాసం తీసుకోవడము ముక్తి మార్గము మోక్ష మార్గము కానే కాదు. అట్లీస్ట్ భగవద్గీత నువ్వు నువ్వు సన్యాసం తీసుకుంటేనే మోక్షము అన్న భావన అయితే ఎక్కడా ఇవ్వట్లేదు. ఉమ్, సో సో అలాగని అంటే దెర్ ఆర్ పీపుల్ బ్రహ్మచారులుగా ఉంటున్నారు, బ్రహ్మచారిగా ఉందామని డిసైడ్ చేసుకున్నారు. దట్ ఈస్ ఓకే. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ యూ హ్యావ్ చిల్డ్రన్ అండ్ దెన్ యూ వాంటెడ్ టు సే బికాస్ ఐ హ్యావ్ టు టేక్ మోక్ష మార్గం వెళ్ళాలి కాబట్టి వీళ్ళందరినీ వదిలేస్తున్నాను. దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. అదేంటంటే కర్మ నుంచి తప్పించుకోవడం కోసం చేసే కార్యం అయిపోతుంది, చేయలేక కారణం అయిపోతుంది. కానీ అందులో మోక్షం కోసం వెళ్తున్న వాళ్ళం. ఎందుకంటే బికాస్ దే ఆర్ నాట్ సెటింగ్ రైట్ రోల్ మోడల్ బెస్ట్. అయితే కర్మ మీద ఆసక్తి లేకుండా కర్మ ఫలితం మీద ఆసక్తి లేకుండా కర్మ ఫలితం చేసుకో ఎట్లాగవుతుందయ్యా అంటే, మరి అందుకనే మొదటి నుంచి చెప్పుకొస్తుంది అదే, డూ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, డూ ఇట్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ గాడ్, డూ ఇట్ విత్ గాడ్ సెంటర్. సో కర్మని భగవంతుని ఆనందము కోసము చేసే స్థితికి ఎదగగలగాలి. సో అందుకే ఇందాక చెప్పుకొచ్చింది, సన్యాసాశ్రమంలోంచి మోక్షం పొందుతున్నావా, గృహస్థాశ్రమం నుంచి మోక్షం పొందుతున్నావా అనేది భగవంతుడు చూడట్లేదు. అసలు భగవంతుని ఆశ్రయిస్తున్నావా లేదనే భగవంతుడు చూస్తున్నాడు. ఏ ఆశ్రమం నుంచి వస్తున్నావా కాదు, భగవంతుని ఆశ్రయిస్తున్నావా లేదు. సో మళ్ళీ ప్రభు మోక్షము అన్నదానికి డెఫినేషన్ మనం తీసుకోవాలి. కూర్చుని తపస్సు చేసుకోవడం మోక్షం కాదు, అన్ని కర్మలను వదిలేసుకోవడం మోక్షం కాదు. ముక్తి మోక్షం నిన్న మొన్నగా మహారాజ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. భక్తి నుంచి ముక్తి రావాలి, ముక్తి నుంచి భక్తి రావాలి, భక్తి నుంచి ముక్తి, ముక్తి నుంచి భక్తి. సాధన భక్తి నుంచి ముక్తి మార్గం దాకా వెళ్ళగలగాలి, ముక్తి మార్గం నుంచి ప్రేమ భక్తి దాకా ఎదగగలగాలి. సో మనకు కావాల్సింది ఫైనల్ గా ఆ ప్రేమ భక్తి కావాలి. అది తపస్సు చేసి సంపాదిస్తున్నామా, కుటుంబంలో ఉంటూ చేయగలుగుతున్నామా? గృహస్థునికి కుటుంబంలో ఉంటూ చేసుకోమనే భగవంతుడు సిఫార్సు చేస్తుంది. దాన్ని త్యాగము చేసి మోక్షం వైపు వెళ్ళమని లేదు. మరి సన్యాసులు లేరా అండి? గృహస్థాశ్రమం అయిపోయి సన్యాసాశ్రమం ధర్మం టైంలోని నువ్వు అదే పని చెయ్యాలి. కుటుంబాన్ని వదిలేయగలగాలి. అంటే కుటుంబాన్ని వదిలేయగలగాలి అంటే ఇంకా ఆసక్తి ఉండాల్సిన అవసరం లేదు. వన్స్ యూ హ్యావ్ గివెన్ అవే రెస్పాన్సిబిలిటీస్ టు యువర్ చిల్డ్రన్, యూ షుడ్ బి ఏబుల్ టు మూవ్ ఆన్. అది సన్యాసాశ్రమం అంటే. ఆ మూవ్ ఆన్ అంటే అప్పటికీ కూడా ఇంకా ప్రాపర్టీ మీద ఆశ ఇవేవి ఉండాల్సిన అవసరం లేదు. ఆ స్థితిని ఫ్యామిలీలో ఉంటూ కూడా ఆ స్థితికి ఎదగగలగాలి. సో అప్పుడు మరి ఏం చేస్తారండి అంటే, మరి చెప్పేవారు పూర్వకాలంలో, కృష్ణారామ అనుకోవాల్సిన వయసులో నీకు ఎందుకురా ఈ కర్మ అనేవారు. ఇదే మాట అనేవారు ఎవరైనా. at the age of 65, 70, he's still worried about some property. కృష్ణారామ అనుకోవాల్సిన వయసులో నీకు ఎందుకు ఈ కర్మ అంటే నువ్వు కర్మను కొనుక్కుంటున్నావు, ఎందుకు ఈ పని ఇలాగా ఆలోచిస్తున్నావు, ఎందుకు నీకు ఈ కర్మ అంటే, నీకు ఎందుకు వచ్చిందిరా ఈ ప్రాబ్లం అంటే, నువ్వు ఎందుకు ఈ కర్మను కొనుక్కుంటున్నావు, ఎందుకు ఇది ఆలోచిస్తున్నావు, ఇటువంటి ఆలోచన నీకు అనవసరం, ఇది చెప్పేవారు.
ఇవాళ రేపు అలా చెప్తే కూడా తప్పు అయిపోతుంది బేసికల్. పెద్దవాళ్ళకి వయసులో రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఎందుకురా నీకు ఈ కర్మ అంటే వాళ్ళు రివర్స్ బేసికల్, నువ్వెవడో చెప్పడం. సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఆల్ యువర్ ఆన్సర్స్ ప్రభు. నువ్వు మళ్ళీ ఒక్కసారి అడగండి. మీరు ఇప్పుడు కొంత క్లారిటీ ఆఫ్ థాట్ తోని క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడగడానికి ట్రై చేయండి. అంటే గురుజీ మీరు చెప్తా ఉంటే నాకు అదే అనిపిస్తుంది. మీకు గుర్తుందా, ఇదివరకు ఒక క్వశ్చన్ కూడా అడిగాను. మన జన్మకి మనం నిజమైన కర్మ చేస్తున్నామో లేదో తెలుసుకునే మార్గం మనం తెలుసుకోగలగాలి అంటే, అంటే నేనేదో పెళ్లి చేసుకున్నాను ఇట్లా కాకుండా జాబే చేయాలి అన్నట్టు కాకుండా, మనం నేను అంటే నా వరకు నాకు చాలా చూశాను గురుజీ. సో ఎండ్ ఆఫ్ ద డే everyone at some point we understand there is a purpose, which is why Yes. we are still on Yes. the other side and we did not ఇంకా ఇదైపోలేదని కదా గురూజీ. సో అలా అలా అది మీరు అన్నట్టు ఆ అన్వేషణ అది అలానే ఉంటుందేమో గురూజీ. అంటే మీరు ప్రస్తుతం కర్మ మనం అనుభవిస్తానే ఉండాలి, కానీ ప్రతి ఒక్కళ్ళకి ఒక పర్పస్ ఉంటదనేది దాంట్లో కొంచెం నమ్ముతా గురూజీ నేను. సో అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతున్నా గురూజీ. వాట్ ఎండ్ ఆఫ్ ఈస్ ద దట్ డే పర్పస్ ప్రభు? వాట్ కైండ్ ఆఫ్ పర్పస్ ఆర్ యు సర్చింగ్ ఫర్? అంటే అదే గురూజీ, మీరు అన్నారు కదా అప్పుడు మనం ఇంకా స్వామీజీలు ఉంటారు మనకి ఇస్కాన్ లో హెల్ప్ ప్రభు, ద కైండ్ ఆఫ్ పర్పస్ వి ఆల్ హావ్, డీపర్ అండర్స్టాండింగ్ ఉన్నోళ్ళు మనల్ని Prabhu, the kind of purpose, there's only one purpose for every human being. It's to go back to the God, basically. Go back to the Supreme Personality, go back to the Godhead. That is the only purpose of everyone's life. Right? That is the purpose of the soul, basically. That is the, what do you call it? Atma taluka lakshyamu ade. That has to be the goal of the soul, basically. Our discovery process is taking time. Our discovery process is taking time for each individual, different, what do you call it, space or different time or different timeline, basically. There is no other purpose. There is no other purpose. The rest are all intermediate activities towards that particular goal. That's what we need to understand, basically. So then how to get to that point? సాయిరామ్, ఒకసారి రిపీట్ చేస్తారా అండి? నాకు ఇక్కడ కనెక్షన్ మీరు చెప్పినప్పుడు ఐ మిస్డ్ ఇట్. ద పర్పస్ ఆఫ్ ఇట్స్ సోల్ అని చెప్పారు The కదా. purpose of every soul is only one goal. It has to go back to the God, basically. Go back to the Supreme Personality of Godhead. So, ఓకే, థ్యాంక్ యూ. So that's the only purpose of each and every soul. So the rest of the things are intermediary. What we are defining as, నా లైఫ్లో ఇది నా పర్పస్, ఇది నా గోల్, నేను నలుగురికి సేవ చేయడానికి, లేదు నా నుంచి భగవంతుడి ఈ సేవ చేయాలి, జనాలకి కలగాలి అని చెప్పి, దీస్ ఆర్ ఆల్ ఐ డిస్కవర్డ్ మై groove, I discovered my role in society. These are all unless you're doing that with God consciousness, you're actually buying more lifetimes only. సో అట్ ఎవ్రీ పాయింట్ అదే చెప్తున్నాం కదా ప్రభు, మొదటి నుంచి కూడా ఒక కార్యం చేస్తున్నప్పుడు ఒక కార్యం అంటే కార్యం, ఎనీ ఆలోచన, ఈ కార్యము వలన నేను భగవంతుడికి దగ్గర అవుతున్నానా, దూరం అవుతున్నా? దట్స్ ద క్వశ్చన్ వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్ ఆన్ డైలీ బేసిస్. ఈ పర్టిక్యులర్ వస్తువు కొనుక్కోవడం వల్ల నేను భగవంతుడికి దగ్గర అవుతున్నానా, దూరం అవుతున్నానా? ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్, ఈ పర్టిక్యులర్ విషయం, ఈ పర్టిక్యులర్ ఫ్రూట్ తినడం వల్ల నేను భగవంతుడికి దగ్గర అవుతున్నానా, దూరం అవుతున్నాను? ఈ పర్టిక్యులర్ పని చేయడం వల్ల నేను భగవంతుడికి, ఈ నెక్స్ట్ 15 నిమిషాలు నేను ఇలా గడపడం వల్ల భగవంతుడికి దగ్గర అవుతున్నానా, దూరం అవుతున్నాను? ఇది మొదట్లోని వీ హ్యావ్ టు పుట్ ఎన్ ఎఫర్ట్ టు డూ దట్ థాట్ ప్రాసెస్. దానినే సాధన అంటున్నాము. ఆ థాట్ ప్రాసెస్ లోని భగవంతుడికి దగ్గర అవడానికి ప్రయత్నించేదే సాధన భక్తి. సో సాధన భక్తి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ముక్తి మార్గంలోకి వెళ్ళినట్టే, మోక్ష మార్గంలోకి వెళ్ళినట్టే. అక్కడి నుంచి ఆ సాధన భక్తి కాస్త ప్రేమ భక్తి కింద కన్వర్ట్ అవ్వాలి. ప్రేమ భక్తి కింద కన్వర్ట్ అవ్వడం అంటే ఇంకా అన్క్వశ్చనబుల్ సరెండర్, ఇంక ఏది లేదు మాట. భగవంతుడికి కంప్లీట్ సరెండర్తో జీవించగలడు.
అంటే ఇప్పుడు నేను భగవంతుడికి దగ్గర అవుతున్నానా దూరం అవుతున్నానా ఆలోచన పోయి నేను చేసే ఈ కార్యం వల్ల భగవంతుడు సంతోషిస్తున్నాడా లేదా, ఈ కార్యం చేయడం వలన భగవంతుడికి ప్రేమ పొందగలుగుతుంది. సో ఇట్ బికమ్స్ లైక్ వెరీ పర్సనల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆయన ఆనందం కోసము, ఆయన ప్రేమించడం కోసం, ఆయన ప్రేమ పొందడం కోసము నేను ఏమి చేయాలి, అది ప్రేమ భక్తి బేసికలీ. అందులోంచి వచ్చిందే విరహం. ఆ భగవంతుడి నుంచి దూరం అవుతుంటే వచ్చే బాధ, ఇవన్నీ కూడా ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు కనబడతాయి, సాధన భక్తి స్టేజ్లో కనబడవు. రైట్ ప్రభు. సో ఇది సాధించడానికి సన్యాసాశ్రమమే అక్కర్లేదు. గృహస్థాశ్రమంలో ఉంటూ మన కార్యాలన్నీ చేసుకోగలడానికి కోసం ఉపయోగపడేదే భగవద్గీత. దట్ ఈస్ ద ఫండమెంటల్ పర్పస్ ఆఫ్ భగవద్గీత. రైట్ ప్రభు. Thank you. Okay, so let's get to Got it, Guruji. 26th శ్లోక. ఎవరు చదువుతున్నారు? చదవనా గురుజీ? చదువుతానమ్మా. చదవండి. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చదవండి. బుద్ధి వేదం జనయే అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వ కర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. కర్మఫలములందు ఆసక్తులైన అజ్ఞానుల మనస్సులు కలత చెందినట్లుగా విద్వాంసుడు వారి కర్మను మానుమని ప్రేరేపింపరాదు. అట్లుగాక అతడు భక్తి భావముతో కర్మను అనరించుచు, అనగా కృష్ణ చైతన్యమునందు పురోభివృద్ధిని పొందుటకై వారిని వివిధ కర్మలలో నెలకొల్పవలెను. మనం మాట్లాడిందే వచ్చింది. Exactly. This is the fundamental sloka through which organizations like ISKCON are built on. కర్మఫలములందు ఆసక్తులైన అజ్ఞానుల మనస్సులు కలత చెందినట్లుగా విద్వాంసులు వారి కర్మలను మానమని ప్రేరేపింపరాదు. సో చాలా మట్టిగా చూస్తుంటాం ప్రవచనాల్లోని వాటిలోని చెప్తారు, ఇవన్నీ వదిలేసి భగవంతుని సన్యాసం తీసుకోండి అయ్యా. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ చెప్తున్నాడు, కర్మఫలమునందు ఆసక్తి లేని వాళ్ళ మనసుల కలత. ఇప్పుడు కర్మకాండ నుంచి జ్ఞానకాండకి వెళ్ళలేవు. కర్మకాండ నుంచి కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి వెళ్ళగలుగుతారు. అంటే కర్మకాండ నుంచి జ్ఞానయోగంలోకి వెళ్ళిపోదాము అనుకుంటే, యు రెడ్ ఎ బుక్, యు ఆర్ ఇన్స్పైర్డ్, యు మెట్ ఎ పర్సన్, యు ఆర్ ఇన్స్పైర్డ్. అలాగే అప్పుడు ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్ని పక్కన పెట్టేసి ఆయనతో వెళ్ళిపోదాము అనుకున్నప్పుడు, ఆ సన్యాసంతో వెళ్ళిపోదాం అనుకున్న దాన్ని భగవంతుడు ఇక్కడ దానిని ఆమోదించట్లేదు. అట్లు కాక అతడు భక్తిభావంతో అనరించు వారిని వివిధ కర్మలలో నెలకొల్పలేను. అంటే వాళ్ళు కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కర్మఫలమునందు ఆసక్తితో. అలాంటి వాళ్ళని నువ్వు ఒక్కసారిగా మార్చలేవయ్యా. వాళ్ళని ఒక్కసారిగా నువ్వు జ్ఞాన మార్గం వైపు తీసుకెళ్ళిపోదాం అనుకుంటే అది నటన అయిపోతుంది, కష్టపడి చేస్తున్న కార్యం అయిపోతుంది. అందులో నిలబడలేక అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా తెలియని అదో స్థితికి వెళ్ళిపోతారయ్యా. అందువలన నువ్వు అట్లా ప్రేరేపించడానికి వీలు లేదు. భక్తిభావంతో కర్మను అనుసరించడం వాళ్ళకి ఉండే పద్ధతిని నేర్పు అయ్యా. సో మరి భక్తిభావంతో కర్మను అనుసరించే పద్ధతి ఏమిటయ్యా అంటే ఈ 4 విషయాలు వస్తాయి. నువ్వు కర్మను నువ్వు చేసుకో బాబు, కానీ నువ్వు తినాలి కదా, జీవించడం కోసం తినాలి కదా, తినే దాంట్లో ఈ పద్ధతులు ఫాలో అవ్వు. భగవంతుడికి అర్పించి దానిని ప్రసాదంగా స్వీకరించు. అంతే. నువ్వు చేయాల్సింది నీ కర్మ నువ్వు చేసుకువెళ్ళు, నీ ఉద్యోగం నువ్వు చేసుకువెళ్ళు, నీ బాధ్యత నువ్వు చేసుకువెళ్ళు. ఇవన్నిటిలో కూడా నువ్వు భక్తిని జోడించుకుంటూ చేసుకువెళ్ళు. కృష్ణ భక్తి భావనని, భగవంతుని కాన్షియస్నెస్, కృష్ణ కాన్షియస్నెస్ అంటాం. ఇస్కాన్ అనేసరికి కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఏంటంటే కాన్షియస్లీ హ్యావ్ కృష్ణ ఇన్ లైఫ్, ఆల్వేస్ లివ్ ఇన్ ద గాడ్ కాన్షియస్నెస్. బేసికలీ కర్మలను మానియొద్దు. నువ్వు తీసుకునే అన్నంలోని నువ్వు తీసుకునే ప్రసాదం, నువ్వు తీసుకునే భోజనాన్ని ప్రసాదంగా స్వీకరించు, కాదు ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించు. ఇట్లాగా చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకో. అందులో నువ్వు చేసే కార్యంలోని భక్తి భావనను నింపుకొని కర్మను అనుసరించు వారిని వివిధ కర్మలలో నెలకొల్పవలెను. అంతే తప్పితే వాళ్ళకి ఒకేసారి ఇవన్నీ వదిలేసాయని చెప్తే అది జరిగే పని కాదు.
వేదైశ్చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యే. సమస్త వైదిక అన్నిటికీ చర్మ ప్రయోజనం ఇదియే. వేదములందు తెలుపబడిన సమస్త కర్మలు యజ్ఞాచరణలు అనగా భౌతిక కర్మలకు సంబంధించిన నిర్దేశముతో కూడి ఇతరములైన అన్ని విషయములు జీవిత పరమగమ్యమైన శ్రీకృష్ణ భగవాను అవగతము చేసుకున్నట్టుకై ఉద్దేశింపబడి ఉన్నవి. సో వేదాలు కానీ వేరొకటి కానీ భగవంతుని శ్రీకృష్ణ భగవాను అర్థం చేసుకోవడం కోసం ఉద్దేశింపబడి ఉన్నాయి తప్పితే వేరొక పర్పస్ కోసం కాదు. కానీ బద్ధ జీవుడు ఇంద్రియ భోగముల కంటే అన్యమైన వాటిని ఎరుగునందున అట్టి ప్రయోజనము కొరకై వేదాధ్యయనము చేయుదురు. అయినను వేద కర్మల ద్వారా నియమింపబడిన కామ్యకర్మలు మరియు ఇంద్రియ భోగముచే మానవుడు క్రమముగా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడను. సో వేదాల ద్వారా కర్మలను ఆచరిస్తే, వేదాల ద్వారా కర్మల్ని చేసుకుంటూ నియమింపబడిన కామ్యకర్మ వేదాలు ఏం చెప్తున్నాయి? ఈ పని చేయవయ్యా, ఈ పని చేయకువయ్యా. సో అవి ఎట్లాగ జీవితాన్ని నడుచుకోవాలో చెప్పుకొస్తున్నాయి. అట్లా నడుచుకుంటూ వెళితే కామ్యకర్మలు మరియు ఇంద్రియ భోగములచే మానవుడు క్రమముగా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడతాడు. ఎప్పుడైతే వేదాలని యథాతథంగా పాటించగలిగితే స్టెప్ బై స్టెప్ ఆ కృష్ణ కాన్షియస్నెస్, భక్తి భావన ఆ స్థితికి ఎదగలుగుతాడు. అందుకనే కృష్ణ చైతన్యవంతుడు ఇతరుల కర్మలు యందు లేదా అవగాహన యందు కలతను కలిగించరాదు. అట్లు కాకుండా అతడు కర్మఫలములన్నింటినీ కృష్ణ సేవకు ఎట్లా అర్పింపవలనో చూపుచూ కర్మలను ఆచరించవలెను. సో మనము చేయవలసింది ఏమిటయ్యా అంటే, ఒక వ్యక్తి వేదాలు అనుసరిస్తూ కర్మలను చేసుకుంటూ వెళ్తున్న వ్యక్తికి మనం చేయాల్సింది ఏమిటయ్యా అంటే, నువ్వు చేసుకుంటా పనులు అన్నీ బాగున్నాయ్యా, కానీ వీటన్నిటినీ కూడా నువ్వు ఆ ఫలితాన్ని భగవంతుడికి అర్పిస్తూ కర్మలు చేసుకుంటూ వెళితే ఆ భావంతో నువ్వు పనులు చేసుకు వెళ్తూ ఉంటే జరిగే కార్యములని నా వల్ల జరుగుతుంది ఆ నాన్న భావన తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నాన్న భావన తగ్గుతూ వస్తూ ఉంటుందో క్రమక్రమముగా భక్తి మార్గంలోని పురోగతి చెందిన వాళ్ళం అవుతాము. ఇంద్రియ తృప్తి కొరకై కర్మలను నరించు అజ్ఞాని ఏ విధముగా కర్మలను ఆచరించవలెనో వాస్తవానికి ఏ విధముగా వర్తింపవలనో తెలుసుకున్నట్లుగా కృష్ణ చైతన్యవంతులైన విద్వాంసుల కర్మలను ఆచరించి చూపవలెను. సో ఈ భక్తులు చేయాల్సిన కార్యం ఏమిటయ్యా అంటే, ఎట్లాగా కర్మ ఫలితానికి అటాచ్ లేకుండా కర్మల్ని చేయగలము అన్నది నలుగురికి చూపించగలిగే విధముగా బిహేవ్ చేయాలి. పామరులను వారి కర్మలు యందు కలత పలచరాదు. కానీ కృష్ణ చైతన్యం స్వల్పముగా పురోభివృద్ధి సాధించిన వ్యక్తి ఎట్టి ఇతర వైదిక కర్మలను అనుసరింపక ప్రత్యక్షముగా భగవత్ సేవ యందు నెలకొనవచ్చు. అటు అదృష్టవంతునికి వైదిక కర్మలను అనుసరించవలసిన అవసరం ఏదియూ లేదు. ఎందుకనగా ప్రత్యక్ష కృష్ణ చైతన్యము వలన విద్యుద్ధర్మ నిర్వహణము ద్వారా కలుగు ఫలితములన్నింటినీ మానవుడు కృష్ణ చైతన్యందు ప్రత్యక్షముగా నెలకొనట ద్వారా సాధింపగలుగుతాడు. అయితే ఎప్పుడైతే మన జీవితంలోని ఆ భక్తి భావన, ఆ కాన్షియస్నెస్ తో జీవితాన్ని గడుపుకుంటూ వెళుతున్నామో ఏం జరుగుద్దయ్యా అంటే, మన ఫలితాలకి, మన కార్యానికి మనం ఒక్కడమే కారణము కాదు. ఇది ముందు మనం జరిగిన శ్లోకాల్లో చూసాము. మన కార్యానికి మనం ఒక్కడమే కారణం కాదు. అంత భగవంతుడి వల్ల జరుగుతున్నది అంటే నాకంటే అతీతమైన శక్తి ఒకటి ప్రేరేపిస్తుంది కాబట్టి కార్యాలు జరుగుతున్నాయి అని భావించడం మొదలుపెట్టి అందులో భక్తి భావాన్ని నింపుకోగలుగుతూ అదే కర్మల మీద అనాసక్తిని పెంచుకోకుండా అదే ఆసక్తితోని కర్మ ఫలితం మీద అనాసక్తితోని కర్మలు చేసుకుంటూ భక్తి భావాన్ని పెంచుకోకుంటూ వెళ్ళడమే కృష్ణ చైతన్య మార్గము అని మనం గ్రహించాల్సిన విషయం. ఎప్పుడైతే ఆ విధముగా పనులు చేస్తూ వెళ్తామో మనము మిగతా వ్యక్తులకి ఒక రోల్ మోడల్ గా నిలబడగలుగుతామయ్యా. అంతే తప్పితే ఒక వ్యక్తుల్ని ఇట్లా జీవించండి అని చెప్తే జరగదు. ఎందువలన అట్లా జరగదు అంటే, మనుషులు జీవించడానికి మనుషులు బిహేవ్ చేయడానికి ఒక విధంగా బిహేవ్ చేయకపోవడానికి, ఒక కార్యాన్ని ఇట్లా చేయడానికి, ఒక కార్యాన్ని ఇట్లా చేయకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే 27వ శ్లోకంలో భగవంతుడు చెప్పుకొస్తున్నారు. 27వ శ్లోకం ఎవరు చదువుతారు? విక్రమ్ ప్రభు చదవండి. గురించి ప్రకృతే
క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తహమితి మన్యతే. అనువాదము: అహంకార ప్రభావముచే మోహితుడైన జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో భక్తిభావంతో కర్మలు చేయడానికి, భక్తి భావన లేకుండా అంటే భగవంతుని సెంట్రిక్ గా కర్మలు చేయడానికి చేయకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే అహంకార ప్రభావం చే మోహితుడైన జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించు. సో త్రిగుణ తత్వాన్ని ఇక్కడ భగవంతుడు ఇంట్రడ్యూస్ చేసుకొస్తున్నారు. మనకు తెలుసు త్రిగుణాలంటే సత్వ రజో తమో గుణాలు. అంటే ఒక కార్యము, ఒక కర్మ, ఒక కోరిక ఈ త్రిగుణాల వలన వస్తున్నదయ్యా. కర్మ మీద ఆసక్తి కూడా త్రిగుణాల వలన వస్తున్నదయ్యా. త్రిగుణాలు భగవంతుడు ఏం చెప్తున్నారు? కర్మ మీద ఆసక్తిని లేకుండా, అలాగే అనాసక్తి లేకుండా, కర్మ ఫలితం మీద మాత్రము కంప్లీట్ గా అనాసక్తితో కర్మలను ఆచరించవాలి. మరి కర్మ ఫలితాన్ని ఎందుకు త్యాగం చేయలేకపోతున్నామయ్యా అంటే అంటే మనము త్రిగుణములతో ప్రతి నిమిషము పనులు చేసుకువెళ్తున్నాం కాబట్టి త్రిగుణతత్వంతో మనం మన మీద త్రిగుణతత్వ ఏంటి ఇన్ఫ్లుయెన్స్ వలన మనం చేసే కర్మలకి మనమే కర్తగా భావిస్తున్నామయ్యా. సో హియర్ there are two things basically, right? How does this three modes of material nature work on us? త్రిగుణ తత్వాలు మనుషుల మీద ఎట్లా ప్రభావిస్తాయి, ఎట్లా ప్రభావితం చేస్తుంది? సో ఒక 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 పని చేస్తున్నాం, లైక్ ఒక చెట్టు నరుకుతున్నాం, ఒక చెట్టు కొట్టాలి. ఒక చెట్టు కొట్టాలంటే ఏంటి? ఒక గొడ్డలతో కొట్టాలి. సో ఇప్పుడు గొడ్డలి చెట్టును నరుకుతుందా, మనం నరుకుతున్నామా? గొడ్డలితో చెట్టు నరుకుతున్నాము, కానీ గొడ్డలి నరుకుతున్నట్ట, మనం నరుకుతున్నట్ట? గొడ్డలి లేకపోతే మనం నరుకుతున్నట్టయితే మరి గొడ్డలు లేకపోయినా నరకగలగాలి కదా. సాధనం అది. గొడ్డలి లేకుండా మనం నరకలేము. మనం లేకుండా గొడ్డలు ఒక్కటి కూడా పనికిరాదు. గొడ్డలు ఒకటి ఉన్నా మనం లేకపోయినా, రైట్? అలాగే గొడ్డలు లేకుండా మనం ఒక్కడు ఉన్నా సరే పనికిరావు. రెండూ ఉండాలి. ఆత్మకి శరీరము సాధనము మాత్రమే. ఆత్మకి శరీరము సాధనము. ఆత్మ లేకుండా శరీరం దానంతట ఏ పని చేయలేదు. శరీరం లేకుండా ఆత్మ తన పని తను ఏది చేయలేదు. ఒక మాట మాట్లాడుతున్నా, ఒక పని చేస్తున్నా, ఒక కార్యం చేస్తున్నా, అది కేవలము ఆత్మకి శరీరం తోడవుతుంది కాబట్టి. సో 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 కానీ త్రిగుణతత్వం వలన తానే చేస్తున్నాను అన్న భావనలో ఉంటాడు. మరి ఈ భావన ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భావన ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ సచ్చిదానంద స్వరూపం. ఆత్మ తాలూకు లక్షణం సచ్చిదానంద స్వరూప లక్షణం. ఆన్ ఇట్స్ ఓన్ ఇట్స్ వెరీ ప్యూర్. కానీ ఈ త్రిగుణ తత్వంలోని కండిషన్ అవ్వడం వలన, ఈ కండిషన్డ్ సోల్ అంటారు, ఈ త్రిగుణ తత్వంతో నిండి ఉండడం వలన కర్తగా భావించే స్థితికి వెళుతుంది. సో కర్మకాండకి బేసిక్ రీజన్ ఏమిటయ్యా అంటే త్రిగుణ తత్వము అని చెప్పేస్తుంది. అంటే కర్మఫల త్యాగము చేయలేకపోవడానికి కారణము ఆత్మ స్వభావము కాదయ్యా, ఈ త్రిగుణ తత్వము. ఆత్మ స్వభావం ఎందుకు కాకుండా పోతుందయ్యా అంటే దాన్ని మీరు కండిషన్డ్ సోల్, తెలుగు వర్డ్ ఏంటి మనం వాడుతున్నాం మర్చిపోయినప్పుడు. శుద్ధాత్మ అంటే అన్కండిషన్డ్ సోల్, బద్ధాత్మ అంటారు. బందీ అయిన ఆత్మ, బద్ధమైన ఆత్మ, దీంతో ఒక సంబంధమైన ఆత్మ. ఎటువంటి దాంతో బంధం అవుతుంది ఆత్మకి? బద్ధాత్మ అనేసరికి అది రజోగుణమో, తమోగుణమో, సత్వగుణమో ఏదో ఒక గుణంతో బందీ అయ్యి తన కార్యాలను చేసుకుంటూ వెళుతుంది. కాబట్టి ఆత్మ శరీరానికి సంబంధించిన దానిని కర్తగా భావించే స్థితికి ఎదిగిపోతుంది.
అంటే 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 ఇది కొంచెం ఫిలాసాఫికల్ గా అర్థం చేసుకోవాలి. ద స్పిరిచువల్ నేచర్ ఆఫ్ ద సోల్ ఈజ్ లాస్ట్ by the influence of these three modes of material nature, that the soul has lost its original identity and it identifies with itself with the material world. ఆత్మతాలకు తన శుద్ధత్వము పోయి, ఈ త్రిగుణతత్వం వలన ఆత్మతాలకు శుద్ధత్వం పోయి ఆత్మ బద్ధాత్మ కింద ఎందుకు మారుతుందయ్యా అంటే, ఆత్మ తన నిజ స్వరూపాన్ని ఈ త్రిగుణతత్వం వలన ఆ భౌతిక ప్రపంచ సుఖముతోని ఐడెంటిఫై చేసుకోవడం వలన అహంకార ప్రభావం చే మోహితుడైన జీవాత్మ. అహంకార ప్రభావం అంటే అది ఏంటయ్యా? అహంకార ప్రభావం అంటే తాను శరీరము అన్న భావనలో ఉండడమే. తాను ఆత్మ ఈ శరీరానికి అతీతముగా ఉన్న స్థితిని గ్రహించలేకపోవడమే. ఎప్పుడైతే తన శరీర భావంతో మోహితుడవుతున్నాడో జీవాత్మ వాస్తవంగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావిస్తున్నాడు. సో జీవాత్మ అహంకార ప్రభావముతోని, అహంకార ప్రభావం ఏంటి అంటే ఫాల్స్ ఈగో అంటారు. ఫాల్స్ ఈగో ఏమిటయ్యా అంటే, నేను శరీరము అన్న భావంతోని ప్రకృతి త్రిగుణములతో నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావిస్తున్నాడు. ప్రకృతి త్రిగుణములతో కర్మలు ఎందుకు నిర్వహించబడుతున్నాయ్యా అంటే, అదే కార్యాన్ని సత్వగుణంలో ఉంటే ఒకలా చేస్తాం, రజోగుణంలో ఉంటే ఒకలా చేస్తాం, తమో గుణంలో ఉంటే ఒకలా చేస్తాము. నిజానికి ఆ మూడు కూడా గుణతత్వం వల్ల వస్తుందయ్యా. ఆ గుణతత్వం వల్ల వచ్చే కార్యానికి తానే బాధ్యతుడిని అనే భావనతో అందుకుంటున్నాడయ్యా అంటే అంటే ఇక్కడ అర్జునుడు రెండు విషయాలు చెప్పుకొచ్చాడు. ఏమిటి? సన్యాసం తీసుకుంటాను, యుద్ధము చేయి. యుద్ధము చేస్తే పాపం అవుతుంది. నువ్వు యుద్ధము చెయ్యడము చెయ్యకపోవడము, సన్యాసము తీసుకుందాము అనుకున్న నిర్ణయాలు కూడా త్రిగుణతత్వంతో వస్తున్నాయి తప్పితే నీ ఆత్మ తాలూకా సహజ లక్షణము కాదు. అవుతుంది కదమ్మా? అహంకార నువ్వు నిన్ను శరీరంతో పోల్చుకుంటున్నావు కాబట్టి సన్యాసము తీసుకుంటే ముక్త మార్గానికి వెళ్తాను అనుకుంటున్నావు. నువ్వు నిన్న శరీరంతో పోల్చుకుంటున్నావు కాబట్టి యుద్ధం చేస్తే ఇదవుతుంది, చేయకపోతే ఇదవుతుంది అనుకుంటున్నావు. ఇది ఎందువల్ల జరుగుతుందయ్యా అంటే, నువ్వు త్రిగుణాలతోని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్నావు కాబట్టి, త్రిగుణాల తాలూకు ప్రమేయంతో కర్మలకు నువ్వే కర్తగా భావిస్తున్నావు. నువ్వు చేయబోయే యుద్ధానికి నువ్వే కర్తగా భావిస్తున్నావు. జీవాత్మ నిజస్థితి వేరు. కానీ నిజస్థితి వేరు. జీవాత్మ సన్యాసం తీసుకోవాలా, యుద్ధం చెయ్యాలా, యుద్ధం చేయకూడదా అన్న క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే, నిన్ను నువ్వు శరీరంతో పోల్చుకుంటున్నావు. ఆ శరీరం మీద ఈ త్రిగుణతత్వం ఇన్ఫ్లుయెన్స్ చూస్తుంది కాబట్టి. జీవాత్మ తాలూకు సహజ లక్షణం ఏమిటయ్యా అంటే, భగవంతుని చేరుకోవడం కోసమే. మరి భగవంతుని చేరుకోవడం జీవాత్మకి ఎట్లా సాధ్యమయ్యా అంటే, దానికోసం మనకు ఒక శరీరం ఉన్నది, అది పనిముట్టు. ఆ శరీరము ప్రతి నిమిషము కూడా ప్రకృతి త్రిగుణతత్వంతోని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఆ త్రిగుణతత్వాన్ని జయించగలడము. అది సాధ్యమైన విషయం కాదు. ఆ త్రిగుణతత్వాన్ని ఇప్పుడు కూడా ఆ శుద్ధ సత్వగుణంలో నిలబడగలిగే స్థితికి జీవాత్మని శుద్ధాత్మ కింద కన్వర్ట్ చేయగలగాలి. అదే సాధన భక్తి అనగా. అదే సాధన ప్రాసెస్ అంటే ఏం చేస్తుందయ్యా అంటే, జీవాత్మని శుద్ధాత్మ కింద తయారు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎప్పుడైతే జీవాత్మ శుద్ధాత్మ కింద అవుతుందో భౌతిక ప్రపంచం నుంచి బంధమును విడిపడిపోతుంది. ఎప్పుడైతే భౌతిక ప్రపంచం నుంచి బంధం విడిపడి తన నిజ సహజ లక్షణాన్ని గ్రహించగలుగుతుందో, అప్పుడు భౌతిక శరీరంతో ఉన్నందువలన భౌతిక కార్యక్రమాలన్నీ అట్లాగనే చేసుకుంటూ వెళుతున్నా సరే, జీవాత్మ తన ఒరిజినల్ ఐడెంటిటీని నిలబెట్టుకుంటూ కార్యాన్ని చేసుకుంటూ వెళ్తుంది. సో అహంకార ప్రభావంతో మోహితుడవడం వలనే జీవాత్మ వాస్తవం ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావిస్తున్నాడయ్యా అని అర్జునుడికి చెప్పుకొస్తున్నాడు. దీన్ని భాషించుకుందాం. కృష్ణ చైతన్యవంతుడు భౌతిక చైతన్యమునంద వ్యక్తి అను ఇరువురు ఒకే విధముగా కర్మలను అనుసరించినట్లు, ఒకే స్థితి ఉన్నట్లుగా గోచరించుంటే,
సో ఈ తత్వాన్ని తెలుసుకున్న వ్యక్తి, తెలుసుకోని వ్యక్తి కూడా ఒకే విధముగా పనులు చేస్తున్నట్టు కనబడుతున్నా వాస్తవమునకు వారి స్థితుల నడుమ విశేషమైన వ్యత్యాసము కనిపించను. అంటే బయట ప్రపంచం ప్రకారం శారీరకంగా చూస్తే వాళ్ళిద్దరూ ఒకేలా పనులు చేస్తున్నట్టు కనిపించినా సరే, ఒక ఈ ఆత్మతత్వాన్ని అర్థము చేసుకుని కృష్ణ చైతన్యంలో ఉన్న ఆ కాన్షియస్నెస్ లో ఉంటూ పని చేస్తున్న వ్యక్తికి వీరికి చాలా వ్యత్యాసం ఉంది. భౌతిక భావమునందున్న వాడు అహంకారం చే సర్వమునకు తానే కర్తనని విశ్వసించును. దేహరచన పరమ పురుషుని పర్యవేక్షణను వర్తించు భౌతిక శక్తి చేతనే ఉత్పాదింపబడిందని అతడు ఎరుగుడు. భౌతికవాది చివరకు తాను శ్రీకృష్ణుని నియంత్రణలోనే ఉన్నాడనే జ్ఞానమును కలిగి ఉండడు. అహంకారము గల మానవుడు తానే స్వాతంత్రముగా వర్తించుచున్నానని భావించుచు అది అతనిని అది అతని అజ్ఞానముకు చిహ్నము. అట్టివాడు స్థూల భౌతిక మరియు సూక్ష్మదేహములు రెండును కూడా భగవాని ఆదేశానుసారమే ప్రకృతి సృష్టింపబడినవని కనుకనే అతని దైహిక మానసిక కర్మలన్నీ కృష్ణ చైతన్యం కలిగి శ్రీకృష్ణ భగవాని సేవయందు నియుక్తం కావాలని ఎరుగుడు. అజ్ఞాని ఎంతో కాలముగా తన ఇంద్రియములను ఇంద్రియ భోగ కార్యములను దుర్వినియోగపరిచినందున దేవాది దేవుడు ఋషికేశుడు లేక భౌతిక దేహమునందు గల ఇంద్రియములు విస్మరించును. అట్టివాడు శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధమును విస్మరింపజేయ అహంకారం చే తప్పక మోహితులను. ఎప్పుడైతే మన నిజ స్థితిని మర్చిపోతున్నాము అనగా మర్చిపోతున్నామంటే మనం చేసే పనులకి కారణము అన్న భావంతో పనులు చేస్తున్నప్పుడు కూడా మనము భౌతిక బందీ అయిపోతున్నాము. భౌతిక బందీ అయిపోవడం అంటే మళ్ళీ ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కోసము, ఆ సాధన కోసము మళ్ళీ జన్మలెత్తాల్సిన అవసరం వస్తుంది. మన ఇంద్రియములన్నీ కూడా మన ఆనందము కోసం కాదు. అంటే మన ఆనందం అంటే ఈ శరీర ఆనందము కోసం కాదు. ఎందుకంటే నా నిజస్థితే శరీరము కాదు. మరి అలాంటప్పుడు నాకు ఇంద్రియాలు ఎందుకున్నాయ్యా అంటే, ఈ ఇంద్రియాలకి ప్రభువైన భగవంతుని ఇంద్రియాలు అన్న భావంతో మన ఇంద్రియాలను శుద్ధపరుచుకుంటూ కార్యాలు చేసుకు వెళ్ళగలిగితే దానిని మించిన భక్తి మార్గము, కర్మ మార్గం, కార్య మార్గము వేరొకటి లేదు. అవుతుందమ్మా? Is it complicated or it's saying the same thing again? చాలా బాగుందమ్మా ఈ శ్లోకం. 28 ఎవరు చదువుతున్నారు? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగాయో గుణేషు మత్తస్థ ఇతి మత్వనే సజ్ఞతే. ఇతి మత్వాన సజ్జతే. కరెక్ట్. చదవండి ట్రాన్స్లేషన్. సజ్జతే. అనువాదము. ఓ మహాబాహో, పర్వతత్వ జ్ఞానము కలిగిన వాడు భక్తియుక్త కర్మలకును కామ్య కర్మలకు నడుమ భేదమును పూర్తిగా నెరిగి ఇంద్రియములందును మరియు ఇంద్రియ భోగములందును ఆసక్తుడు కాకుండును. హరే కృష్ణ ప్రభుజీ. So one who is knowledgeable of the absolute truth, O mighty arm, does not engage himself in the senses and sense gratification, knowing well the differences between work in devotion and work for fruitive results. So పరతత్వ జ్ఞానం అనగానే ఏంటయ్యా అంటే, కార్యం భక్తి మార్గంలో చేసే కార్యానికి రిజల్ట్ ఓరియంటెడ్, ఆసక్తి, కర్మఫల ఆసక్తితో చేసిన కార్యానికి ఉన్న వ్యత్యాసం తెలుసుకోవడమే పరతత్వ జ్ఞానం అని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు మహాబాహో, పరతత్వ జ్ఞానము కలిగిన వాడు భక్తియుక్త కర్మలకు కామ్య కర్మలకు నడుమ భేదమును పూర్తిగా నెరిగి, సేమ్ కర్మలు అవే కర్మ. భగవంతుడు అర్జునుడు చేయాల్సిన కర్మ ఏమిటయ్యా ఇక్కడ అంటే యుద్ధము. అది భక్తియుక్త యుద్ధమా లేదా కామ్యకర్మ యుద్ధమా? ఆ రెండింటి మధ్య తేడాన్ని గ్రహించగలిగి
ఇంద్రియములందు మరియు ఇంద్రియ భోగములందు ఆసక్తుడు కాకుండాను. సో యుద్ధము గెలిస్తే నాకు రాజ్యం వస్తుంది, యుద్ధం ఓడిపోతే స్వర్గం వస్తుంది, యుద్ధంలో చనిపోతే స్వర్గం వస్తుంది, యుద్ధం గెలిస్తే రాజ్యాన్ని పరిపాలించగలుగుతాను, యుద్ధం చేయకుండా ఉంటే సన్యాసం తీసుకోగలుగుతాను. ఇవన్నీ కూడా ఇంద్రియ భోగములే అని చెప్పుకొస్తున్నాడు భగవంతుడు. నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతానేమో, యుద్ధంలో చనిపోతే స్వర్గానికి వెళ్తా, యుద్ధం చేయకపోతే పుణ్యం చేశాను కాబట్టి స్వర్గానికి వెళ్తా, యుద్ధం చేసి గెలిస్తే వీళ్ళందరినీ చంపాను కాబట్టి పాపమే అనుభవిస్తాను, నరకానికి వెళ్తాను. సో యుద్ధంలో సత్య స్వర్గానికి వెళ్ళే కంట యుద్ధం మానేసి స్వర్గానికి వెళ్తే గొప్ప కార్యం కదా. అందువల్ల సన్యాసం తీసుకుని స్వర్గానికి వెళ్తాను అన్న అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్తున్నాడు అయ్యా అంటే, అవన్నీ ఇంద్రియ భాగములందు ఆసక్తితో చేస్తున్న పనులే. నువ్వు స్వర్గానికి వెళ్ళాలనో, నువ్వు నరకానికి వెళ్తానో, నువ్వు ముక్తి పొందుతానో, మోక్షం పొందుతానో అనుకుంటున్నావు. అది ఎవరయ్యా చేస్తారయ్య అంటే, కామ్యకర్మలకు భక్తియుక్త కర్మలకు మధ్య తేడా తెలియని వ్యక్తి చేసే కార్యం అది. నువ్వు పెద్ద విద్వాంసుడు అన్నట్టు మాట్లాడుతున్నావు అని మనకు ముందు శ్లోకాల్లోనే చెప్పుకొచ్చారు. నువ్వు కావలసిన విద్వాంసత్వం ఏమిటయ్యా అంటే, ముందు పరతత్వ జ్ఞానాన్ని కలిగాలి. పరతత్వ జ్ఞానాంత కలిగిన ఎందుకు నీకు కలగట్లేదు? ఆ పరతత్వ జ్ఞానాన్ని నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు అంటే, త్రిగుణ తత్వంతో నువ్వు ఎక్కువగా ఆ త్రిగుణ తత్వ ప్రభావం వలన నిన్ను నువ్వు శరీరంతో పోల్చుకోవడం వలన నువ్వు ఈ పరతత్వ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నావయ్యా. కానీ ఈ పరతత్వ జ్ఞానం కలిగిన వాడు భక్తియుక్త కర్మలకు కామ్యకర్మలకు నడుము పూర్తిగా తేడాన్ని తెలుస్తుంది. ఆ భేదాన్ని పూర్తిగా తెలుసుకుని ఇంద్రియములందు మరియు ఇంద్రియ భాగములను ఆసక్తుడు కాకుండాను. సో ఇంట్రెస్టెడ్ in the materialistic, satisfying the what do you call it, sensory elements with the materialistic objects. సో దీనికి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. పరతత్వమును ఎరిగిన వాడు భౌతిక సంపర్కముతో తన హేయ స్థితిని గుర్తింపగలుగును. పరతత్వం ఒకసారి ఆ భగవతత్వాన్ని గ్రహించగలిగిన వ్యక్తి భౌతిక సంపర్కముతో తన హేయ స్థితిని గుర్తింపగలడు. ఈ భౌతిక సంపర్కంతో అంటే తాను శరీరంతోని, తన చుట్టూరు ఉన్న వస్తువులతోని, వీటితోని తనకున్న బంధాన్ని ఒక హేయ స్థితి అని గుర్తించగలుగుతాడు. తాను దేవాది దేవుడైన శ్రీకృష్ణ అంశ అనియు మరియు తన స్థితి భౌతిక జగత్తునందు ఉండరాదనియు అతడు ఎరుగును. అతడు సచ్చితానంద స్వరూపుడైన భగవాను అంశగా తన నిజ స్థితిని గుర్తించి తాను ఎట్లు భౌతిక జీవన భావన ఎందు చిక్కుకుంటుని అని తెలుసుకోగలుగుతాడు. వాస్తవులకు శుద్ధ స్థితి ఎందు అతడు తన కర్మలన్నింటినీ శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవగా అనుసరింపవలెను. సో ఎప్పుడైతే మనము ఆ భగవత అంశలము కానీ మనకున్న ఈ శరీరముతో పోల్చుకుని త్రిగుణ తత్వము వలన మనము కర్మలని ఒక విధముగానో సత్వగుణములోనో, రజోగుణములోనో, తమోగుణములోనో చేసుకుంటూ మన నిజస్థితిని మర్చిపోవడం వలన మనం ఈ హేయమైన స్థితిలో ఉన్నాము అని మర్చిపోతున్నాము. ఎప్పుడైతే మన నిజస్థితిని మనం గుర్తించగలుగుతామో ఎట్లు భౌతిక జీవన భావన ఎందుకు చిక్కుకున్నాను అనేది తెలుసుకోగలుగుతాడు. ఎప్పుడైతే తన నిజస్థితిని తెలుసుకుంటాడో అప్పుడు తాను ఎందుకు ఈ భౌతిక జీవితంలో చిక్కుపడిపోయాడా అని క్వశ్చన్ చేసుకుని దాని అర్థం తెలుసుకోగలుగుతాడు. వాస్తవమునకు శుద్ధ స్థితి యందు అతడు తన కర్మలను అన్నింటినీ శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవగా అనుసరింపగలెను. నిజానికి మనం చేసే ప్రతి కర్మని కూడా భగవంతుని భక్తియుక్త సేవగా గుర్తించి చేసుకోవలను. కనుక అతడు కృష్ణ చైతన్య కర్మల యందు నెలకొని సమాయను గుణములను మరియు తాత్కాలికములు అయిన భౌతిక ఇంద్రియ కర్మ సహజముగానే అనాసక్తుడై ఉండును. అటువాడు తన భౌతిక బద్ధస్థితి పూర్తిగా భగవానుని ఆధీనంలో ఉన్నటువంటిదని ఎరిగి ఎట్టి భౌతిక కర్మఫలము చేతను కలత పొందకుండాను. పైగా వాటిని అతడు భగవానుని కృపగా భావించు. బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అనిడి 3 తత్వములుగా పరతత్వము నెరిగిన వాడు శ్రీమద్ భాగవతమును అనుసరించి తత్వవిత్ అనబడు. ఎందుకనగా దేవదేవుని సంబంధముతో నిజస్వరూప స్థితిని కూడా అతడు పూర్తిగా
ఎరిగి ఉండును. ఈ శ్లోకంలో కూడా మనకి తత్వవిత్ అనే పదం వచ్చిందమ్మా. తత్వవిత్ అదే ఫస్ట్ పదం, తత్వవిత్ మహాబాహో. ఆ తత్వవిత్ అంటే అన్న పదం మళ్ళీ శ్రీమద్ భాగవతం నుండి 1వ స్కందం 2వ అధ్యాయం 11వ శ్లోకంలోని అక్కడ ఆ పదము ఈ 3 భగవంతుని తాలూకు 3 తత్వాలని అర్థం చేసుకోవడమే అని చెప్పుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ పదం వాడడం వలన మీనింగ్ ఏమిటయ్యా అంటే, అర్జునుడు ఆ భగవంతుని తాలూకా 3 తత్వాలని గ్రహించి తన నిజస్థితిని గ్రహించడం, తన నిజస్థితికి భగవత్ స్థితికి ఆ తత్వాన్ని భగవత్ తత్వానికి ఉన్న బంధాన్ని గ్రహించగలడము చేయాల్సిన కార్యం కింద గుర్తించాలి అన్నది మనం ఈ శ్లోకం నుంచి నేర్చుకోవాల్సిన విషయం. రైట్ విక్రమ్ ప్రభు, మీరు అడిగిన కొన్ని క్వశ్చన్లకు సమాధానాలు ఈ శ్లోకాల్లో దొరుకుతున్నాయి ప్రభు. అవును ప్రభు, అవును గురుజీ. సరే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామమ్మా. 29వ శ్లోకం ఎవరు చదువుతున్నారు? నేను చదువుతాను ప్రభుజీ. హరే చదవండి. కృష్ణ. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాస కృత్స్నా విధో మందాస్ కృత్స్ననిన్ విన్న విచాలయేత్. అనువాదము: భౌతిక ప్రకృతి గుణములచే మోహితులైన అజ్ఞానులు భౌతిక కర్మల యందు పూర్తిగా నిమగ్నులై ఆసక్తులై ఉందురు. కర్త యొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మలు అధమములైనప్పటికీ జ్ఞానవంతులు వారిని కలత పెట్టరాదు. హరే కృష్ణ. సో భౌతిక ప్రకృతి గుణములచే మోహితుడైన జ్ఞానులు భౌతిక కర్మల యందు పూర్తిగా నిమగ్నులై ఆసక్తులై ఉంటారు. అంటే మన నిజస్థితిని తెలుసుకోలేకపోవడమే అజ్ఞాన స్థితి. సో ఈ అజ్ఞాన స్థితిలోని సంపూర్ణముగా ప్రకృతిలై ఉంటారు. కానీ కర్త యొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మలు అధములైనప్పటికీ జ్ఞానవంతుడు వారిని కలత పెట్టరాదు. సో నువ్వు ఈ కర్మను ఇట్లా చేస్తున్నావు అంటే, ఆ కర్మను అట్లా చేస్తున్నావు అంటే, నువ్వు ఇలా భౌతిక స్థితిలో ఉండిపోతావు అని చెప్పి మనకు తెలిసిన నాలెడ్జ్ని మనము చెప్పి అవతల వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి వీలు లేదు అని కృష్ణుడు చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు చెప్పడం వలన వాళ్ళని మరింత కలత పెట్టి వాళ్ళని ఇటు కాని స్టేట్లోకి తీసుకెళ్ళిపోతారు. సో మరి వాళ్ళని మనం చేయాల్సింది ఏమిటయ్యా అంటే, ఆ కర్మల్లోని భగవంతుడిని ఎట్లా చూడాలో నేర్పగలగాలి. కర్మలలోని భగవంతుడిని ఎట్లా చూడాలో నేర్పగలగాలి. ఆ తర్వాత వాళ్ళప్పుడు దట్ ఈస్ వై వీ ట్రై టు టెల్ దమ్ లైక్ జస్ట్ కమ్ ఫర్ 1 session, కమ్ అండ్ ఈట్ ప్రసాదం, డూ దీస్ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్, దెన్ ద ప్యూరిఫికేషన్ స్టార్ట్స్ ఆటోమేటిక్. కనీసం రోజుకి ఇంతసేపు జపం చేసుకోవయ్యా, భగవన్ నామస్మరణ చేసుకోవయ్యా, అక్కడి నుంచి శుద్ధి జరగడం మొదలవుతుంది. భౌతిక ప్రకృతి గుణములచే మోహితుడైన అజ్ఞానులు భౌతిక కర్మలు యందు పూర్తిగా నిమగ్నులై ఆసక్తులై ఉంటారు. కర్త యొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మలు అధమములైనప్పటికీ జ్ఞానవంతుడు వారిని కలత పెట్టరాదు. అజ్ఞానులైన వ్యక్తులు స్థూల భౌతిక భావనతో తాదాత్మ్యము పొంది భౌతిక ఉపాధుల భావనతో మునిగి ఉంటారు. ఈ దేహము భౌతిక ప్రకృతి యొక్క వరం. అట్టి దేహాత్మ బుద్ధి గలవాడు మందుడు లేదా ఆత్మనిరుగుని సోమరి అని పిలువబడదు. అజ్ఞానులు దేహమునే ఆత్మగా భావిస్తారు. అట్టివారు దేహములకు సంబంధించిన వారిని బంధువులుగా భావించుచు, జన్మనొసుకున్న ప్రదేశమును పూజనీయ స్థలముగా భావించుచు, మత ధర్మ కార్యములే సర్వమని భావిస్తారు. సామాజిక సేవ, జాతీయ భావము, పరరహితములు వాంఛించుటనున్నవి అట్టి భౌతిక భావనాపరుల కార్యకలాపములలో కొన్ని. అట్టి ఉపాధుల భావంలో వారెప్పుడు భౌతిక జగత్తునందు తీరిక లేకుండా ఉంటారు. సోషల్ సర్వీస్ ఇవన్నీ కార్యాలలో ఒక్క నిమిషం కూడా టైం లేకుండా ఉంటారు. వారు ఆధ్యాత్మిక అనుభూతిని మిథ్య అని భావిస్తారు కనుక వారు దాని యందు ఆసక్తిని కనపరచారు. అయినను ఆధ్యాత్మిక జీవనమును జ్ఞాన వికాసము పొందిన వారు అట్టి భౌతిక కార్యం నిమగ్నులైన వ్యక్తులను కలత పెట్టకుండా తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రశాంతంగా సాగించటే మేలు. సో అటు సోషల్ రిఫార్మ్స్ లో ఉండిపోయిన వ్యక్తులని ఇది కాదు నీ ధర్మము, ఇది కాదు నువ్వు చెయ్యాల్సింది అని చెప్పి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండాను
ప్రశాంతంగా మన ధర్మం మన కార్యక్రమాలు మనం చేసుకోవడమే మేలు. అట్టి మోహగ్రస్తులైన మానవులను అహింస మరియు భౌతికంగా ప్రయోజనకరములైనట్టి దాన ధర్మ కార్యక్రమములు వంటి ప్రాథమిక నీతి ధర్మమునందు నిమగ్నం చేయవచ్చును. అజ్ఞానులైన వారు కృష్ణ చైతన్యమునందు కర్మలను అభినందింపజాలు కనుక అట్టి వారిని కరత పెట్టి విలువైన కాలంలో వృధాపరచరాదని శ్రీకృష్ణ భగవానుడు మనకు ఆదేశిస్తున్నాడు. కానీ భగవద్భక్తులు భగవానుని కంటేను అధికమైన దయని కలిగి ఉంటారు. ఎందుకనగా వారు భగవాను ఉద్దేశమును గ్రహింపగలుగుతారు. కాబట్టి వారు అజ్ఞానులను చేరి వారికి అత్యంత అవసరమైన కృష్ణ చైతన్య కార్యములందు వారు నెలకొల్పుటకు ప్రయత్నించి అన్ని విధములైన కష్ట నష్టములను అనుభవించుటకు అంగీకరిస్తారు. భగవంతుడు అలా చెప్పారు. కానీ భక్తులు ఒక్కోసారి భగవంతుడి కంటే దయని కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళని ఉద్ధరించాలి అన్న భావముతోని వాళ్ళకి కృష్ణ చైతన్య కార్యములందు వాళ్ళు నెలకొల్పుటకు ప్రయత్నిస్తున్నారయ్యా. అన్ని విధములైన కష్ట నష్టములను అనుభవించడానికి కూడా వాళ్ళు అంగీకరిస్తున్నారు. శ్రీల ప్రభుపాదుల వారి జీవితాన్ని చూసుకొస్తాయి. ఆయన వెస్ట్రన్ వరల్డ్కి వెళ్ళి అక్కడున్న హిప్పీస్తోని కృష్ణ చైతన్యంలోకి తీసుకురావడానికి ప్రయత్నించి వాళ్ళని సక్సెస్ఫుల్ అయ్యారు. మరి భగవంతుడు చెప్పిన వాళ్ళని ఎందుకు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు? భగవంతుడు అదే మాట చెప్పారు, వాళ్ళని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళని ఉద్ధరించే స్థితిలోని వాళ్ళని ఉద్ధరించే మార్గంలో నువ్వు పడిపోవడానికి వీలు లేదు. దట్ కాస్ట్ వాళ్ళని ఉద్ధరించడం కోసము మనము పడిపోతామేమో, పడిపోయి స్థితిని దాటగలిగిన వాళ్ళు ప్రభుపాదులు లాంటి వాళ్ళు మాత్రమే చేయగలిగారు. సో అలాగని మనం బేసికల్ గా మనకు కావాల్సింది ఏమిటంటే మన స్టేట్ ని మనం గార్డ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దానికోసమే చాంటింగ్ చేయడము, ప్రసాదం మాత్రమే తీసుకోవడము, ఇవి ఎందుకు చేస్తున్నామయ్యా, ఇవి ఎందుకు పాటిస్తున్నాం? రోజు కనీసం కొంతసేపు భగవద్గీత భాగవతము చదవడము, అసోసియేషన్ కోసం సాంగత్యం కోసం పాటలాడడము, ఇవి 4 జరుగుతున్న తర్వాత నువ్వు మిగతా చేసుకో. ఒకళ్ళని ఎవరినో ఉద్ధరించే భావంలో నా చాంటింగ్ పోయిందండి, వాళ్ళని ఉద్ధరించడం కోసం నేను ఇవాళ ఏది పడితే తినాల్సి వచ్చిందండి, ఇట్లా చేసుకుంటూ వెళ్తే మీ స్థితి డైల్యూట్ అయిపోతుంది అయ్యా. అది మనం గ్రహించాల్సిన విషయం. సో యూ విల్ సీ సమ్ డివోటీస్ హు ఆర్ రెడీ టు డూ ఈవెన్ దట్ బేసికలీ, రైట్? కానీ మనము ఆ స్థితిలో ఉన్నామా లేదా అనేది నెక్స్ట్ శ్లోకాలు చదువు. 30 శ్లోకం ఎవరు చదువుతున్నారు? చదువుతాను ప్రభుజీ. చదవండి. కృష్ణ ప్రభు. చదువుతాను. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అందుచే ఓ అర్జున, నన్ను గూర్చిన పరిపూర్ణ జ్ఞానముతో లాభాపేక్ష మరియు మమత్వము లేకుండా నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించి అలసత్వమును వీడి యుద్ధము చేయుము. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ మళ్ళీ దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ శ్లోకాస్ కృష్ణుడు యుద్ధం గురించి మాట్లాడాడు. సో నువ్వు యుద్ధం చేయడానికి నీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏమిటయ్యా అంటే చేతిలో గాంధీవం ఉందా అన్నది కాదు, నా గూర్చి సంపూర్ణ జ్ఞానం ఉందా లేదా. సో భగవంతుని మీద అర్జున నన్ను గూర్చిన పరిపూర్ణ జ్ఞానమును కలవాడే ఫలాపేక్ష మరియు మమతత్వమును విడిచి ఈ కర్మలన్నింటినీ నాకు సమర్పించి అలసత్వమును వీడి యుద్ధము చేయము. అలసత్వం అంటే విగత జ్వర మాంద్యము, అలసత్వం లేని వాడివై, ఇంకా ఎటువంటి యాంగ్జైటీ లేకుండా నువ్వు యుద్ధం చేయవయ్యా. ఎట్లా యుద్ధం చేయవయ్యి? నీ కర్మలన్నిటినీ నాకు సమర్పించి, మీరు రివర్స్లో చదువుకొచ్చినా సరే యుద్ధం ఎట్లా చేయాలి అంటే నీ కర్మలన్నిటినీ నాకు అర్పించి నన్ను గ్రహించిన సన్యాసాధ్యాత్మ చేతస అంటే సంపూర్ణ జ్ఞానమును కలవాడిన వాడి, పూర్తిగా విడిచి ఆత్మజ్ఞానంతో సంపూర్ణ జ్ఞానమును కలవాడే అంటే ఆత్మజ్ఞానం అంటే ఫలాపేక్ష లేకుండా ఉండే జ్ఞానము కలవాలి. జ్ఞానమునికి ఉన్న అర్జున నన్ను గూర్చి భగవంతుని అంటే మనం ఏ కర్మ చేసినా సరే భగవంతుని గూర్చి సంపూర్ణ జ్ఞానమును కలవాడే ఫలాపేక్ష లేక ఎటువంటి మమతత్వమును వదిలేసి కర్మలన్నింటినీ కూడా
అర్పించి మన కార్యాలని చేసుకునే స్థితికి ఎదగగలగాలి. దట్ ఈస్ వాట్ కృష్ణ ఇస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అర్జున, అండ్ దట్స్ వాట్ కృష్ణ ఇస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us బేసికలీ, రైట్? ప్రభుపాదుల భాష్యం చూద్దాం. ఈ శ్లోకము భగవద్గీత యొక్క ఉద్దేశమును స్పష్టముగా తెలుపుచున్నది. సైనిక క్రమశిక్షణ వలె మానవుడు తన విద్యుత్ ధర్మం నిర్వర్తించడం పూర్తిగా కృష్ణ చైతన్యవంతుడై ఉండవలని శ్రీకృష్ణ భగవానుడు బోధిస్తున్నారు. భగవద్గీత తాలూకు లక్ష్యం ఏమిటయ్యా అంటే ఎంతో డిసిప్లిన్ తో కర్మలు పూర్తిగా చెయ్యాలి. ఆ డిసిప్లిన్ లో ఏముండాలి? కంప్లీట్ గా కృష్ణ కాన్షియస్నెస్ ఉండాలి. కృష్ణ చైతన్యవంతుడయ్యి భగవానుడు ఈ విధముగా కర్మలు చేసుకో అని చెప్పి భగవంతుడు బోధిస్తున్నాడు. నన్ను కంప్లీట్ గా అర్థం చేసుకుని నీ కర్మల యందు కంప్లీట్ గా మనసు పెట్టి చేయవయ్యా, కానీ కర్మ ఫలితాన్ని మాత్రం నాకు వదిలేసే. సైనిక క్రమశిక్షణ వలె మానవుడు తన విద్యుత్ ధర్మం నిర్వర్తించటందుకు పూర్తిగా కృష్ణ చైతన్యవంతుడై ఉండవలేనని శ్రీకృష్ణ భగవానుడు బోధించుచున్నాడు. అట్టి ఆదేశం విషయమున కొంత కష్టతరము కావించినను శ్రీకృష్ణునిపై ఆధారపడి కర్మలు నిర్వహింపవలను. కనుకనే ఎందుకనగా అది ఏ జీవుని యొక్క సహజ స్థితి. జీవుని యొక్క సహజ స్థితి, ఆత్మతాలుగా సహజ స్థితి ఏమిటయ్యి అంటే భగవంతుని మీద ఆధారపడి ఉండడమే. భగవంతుని ఆజ్ఞనికి లోబడి ఉండేటియే జీవన తాలూకు నిజస్థితి. కనుకన భగవానుని సహకారం లేకుండా జీవుడు స్వయముగా స్వతంత్రునిగా ఆనందమును అనుభవింపలేడు. కనుకనే సైన్యాధ్యక్షుడైనట్టుగా శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధము చేయమని ఆజ్ఞాపించుచున్నాడు. భగవానుని సత్సంకల్పం కొరకై మానవుడు సర్వమును త్యాగము చేయటయే కాకుండా విద్యుత్ ధర్మమును కూడా ఎటువంటి యాజమానిత్యము మమకారము లేకుండా నిర్వహింపవలెను. సో మనం చేసే కర్మల మీద ఎటువంటి యాజమానిత్యము మమకారము లేకుండా నిర్వహించాలి. సో దెర్ ఆర్ సర్టన్ స్కిల్స్ ఎవ్రీబడి హ్యాస్. లైక్ నేను ఈ కార్యాన్ని చాలా చక్కగా చేయగలను, ఎందుకంటే నాకు ఈ స్కిల్ ఉంది కాబట్టి. అంటే ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు కానీ, ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు కానీ, ప్రవచనాలు చెప్పేవాళ్ళు కానీ, ఇంకేదైనా ఒక కార్యాన్ని ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ కెన్ డూ దిస్, ఐఎమ్ ఏ స్పెషలిస్ట్ ఇన్ డూయింగ్ దిస్ అనుకోవడం కూడా మమకారం పొందినట్లే అయిపోతుంది. ఒక స్కిల్ మీద మమకారాన్ని పెంచుకునే వాళ్ళమే అవుతాము. అది కూడా మనకి ఆధ్యాత్మికంగా అది నెగిటివ్ గానే ఉంటుంది. అర్జునుడు ఇక్కడ భగవాన్ ఆజ్ఞని గురించి చింతింపని అవసరం లేదు. ఇది కేవలం అతని ఆజ్ఞను అమలుపరచుటే అతని కర్తవ్యము. సో శ్రీకృష్ణుడు యుద్ధం చేయమన్నాడు, అది కరెక్టా కాదా అని జడ్జి చేయాల్సిన అవసరం లేదు. కేవలం అతని ఆజ్ఞను అమలుపరచుటే అతని కర్తవ్యము. శ్రీకృష్ణ భగవానుడు సర్వాత్మలకు ఆత్మ అయిన వాడు కనుక వ్యక్తిగతమైన స్వంత భావనము ఏమాత్రము లేకుండా అనగా సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడై పరమ పురుషునిపై సంపూర్ణంగా ఆధారపడిన వాడే ఆధ్యాత్మ చేతస్కుడు అని పిలువబడు. నిరాశి అనగా కర్మఫలములను ఆశింపక ప్రభువు యొక్క ఆజ్ఞను అనుసరించి వర్తించువాడు. ధనములు లెక్కించే గుమస్తా తన యజమాని కొరకు లక్షలాది రూపాయలు లెక్కించవచ్చు, అయినను అతడు అందులోని ఒక్క పైసాని కూడా పైసా పైనను కూడా యజమానిత్యమును చూపడు. బ్యాంక్ ఎంప్లాయీ ఉంటాడు, బ్యాంకులో పొద్దున్న సాయంత్రం దాకా కొన్ని కోట్లు లెక్క పెట్టాల్సి వస్తుంది. అంతేగాని ఆ డబ్బంతా అతని చేతిలో నుంచి నడుస్తున్నందు మాత్రాన అందులోనే ఒక 100 రూపాయలకు కూడా అతను యజమాని కాదు. అదే విధంగా ఈ జగత్తు యందు ఏది కూడా ఒక వ్యక్తికి చెందినది కాదని, సర్వము భగవానికే చెంది ఉన్నదని ప్రతి ఒక్కరూ గుర్తించవలెను. మయి నా యందు అన్న పదమునకు నిజమైన అర్థము ఇదియే. అంటే మన చుట్టూరున్న ప్రతి వస్తువు కూడా, దట్ ఇంక్లూడ్స్ ద జస్ట్ నాట్ మెటీరియలిస్టిక్ థింగ్స్ లైక్ యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్, యువర్ పేరెంట్స్, యువర్ చిల్డ్రన్, అంతా కూడా భగవంతునికి చెందిన విషయము అనేది అన్న భావనలో ఉండగలగాలి. అట్టి కృష్ణ చైతన్యం వర్తించినప్పుడు నిజముగా తనకు దేనిపైనను ఆధిపత్యం కలదని భావింపడు. అట్టి భావనయే నిర్మమత్వం, ఇదియును నాది కాదు అనబడి దేహ సంబంధం వలన బంధువులను భావముతో అట్టి కఠినమైన నియమములు పాటించుటకు ఏదేని విముఖత కలిగినచో దానిని వెంటనే త్యజింపవలెను. అట్లు చేసినచో మానవుడు విగత జ్వరుడు, అలసత్వము లేనివాడు కాగలడు. విగత జ్వర అంటే అలసత్వం, మనకి యాంగ్జైటీ డ్యూ టు సమ్ కైండ్ ఆఫ్ డిసీజ్ బేసికలీ, రైట్?
ప్రతి మానవుడు తన గుణము మరియు తన స్థితిని అనుసరించి ఒక ప్రత్యేకమైన కర్మను అనుసరింపవలసి ఉండను. పైన వివరించబడినట్లు అతడు అట్టి కర్మలన్నింటినీ కృష్ణ చైతన్య భావంతో నిర్వహింపవలను. అది మానవుని ముక్తి మార్గమున నడిపింపగలదు. సో ఎప్పుడైతే మయి సర్వాణి కర్మాణి అంటే వీటిని కూడా వీటికి మూల కారణం నేను అన్న భావనతో ఉండగలిగినప్పుడు ఫలాపేక్ష మరియు మమతత్వం విడిచిపెట్టగలవు. అట్లా విడిచిపెట్టి నీ కర్మలన్నిటికీ నాకు సమర్పించి ఇంక ఎటువంటి యాంగ్జైటీ లేకుండా నీ ధర్మమును నిర్వర్తించు, నీ కర్మని నువ్వు చెయ్యవయ్యా అని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ ఇక్కడ మళ్ళీ అర్జునుడికి ఈ శ్లోకంలో మరి స్పెసిఫిక్ గా చెప్పుకొస్తున్నారు. రైట్? Any questions on this? Shall we move forward? Hare Krishna. Yeah. Next. ఒకటో శ్లోకం ఎవరు చదువుతారు? హరే కృష్ణ. హరే కృష్ణ చదవండి. ఇక్కడ స్పెల్లింగ్ తప్పడింది. ఏ కాదు, ఏమే అది. ఏమేనాది? ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. అనువాదం: నా ఆజ్ఞలను అనుసరించి తమ కర్మలు నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయారహితులై అనుసరించు వారు కామ్యకర్మ బంధముల నుండి విడువడబడుతుంది. Those persons who execute their duties according to my injunctions and who follow this teaching faithfully without envy become free from the bondage of fruitive actions. So ఈ రెండు శ్లోకాలు 30, 31, 31లోని నా ఆజ్ఞలను అనుసరించి తమ కర్మను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయారహితులై అనుసరించు వారు కామ్యకర్మ బంధం నుంచి విడిపడతారు. అనుసరించిన వారు ఏం జరుగుతారో నెక్స్ట్ శ్లోకంలో చెప్పుకొస్తారు. సో ఇప్పుడు భగవంతుడు క్లియర్ గా చెప్పుకొస్తున్నారు, నా ఆజ్ఞలను అనుసరించవయ్యా. మనకి కూడా అదే మాట చెప్పుకొస్తున్నారు, నా ఆజ్ఞను అనుసరించి నీ కర్మలు నిర్వహించుకో, శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయారహితులై అనుసరించువాడు కామ్యకర్మ బంధం నుంచి విడిపడతాడు. మంది భగవంతుడు చెప్పిన మాట వినడానికి కూడా అసూయ వస్తుంది మాట. ఆయన ఎవరు నాకు చెప్పడానికి? మై లైఫ్ ఈజ్ అండర్ మై కంట్రోల్. నా జీవితము నా కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లోకి నా జీవితం నా కంట్రోల్లో లేదు అని చెప్పడానికి కూడా, చెప్పిన దాన్ని కూడా స్వీకరించడానికి అహంకారం అడ్డొచ్చేస్తుంది. ఎందుకంటే ఇంకెవరో నా జీవితానికి ప్రభువు, ఇంకెవరో నా జీవితానికి బాధ్యులు అన్న భావనను కూడా వాళ్ళు సహించలేరు. చివరి దాకా కూడా అట్లాగనే జీవితాన్ని గడిపేస్తారు. ఎవ్రీ మినిట్ ఇట్ ఈస్ అండర్ మై కంట్రోల్. ద మినిట్ అది ఎక్కడి నుంచి వస్తుందంటే కొంత వాడికాల్ ఎథిస్టిక్ భావం నుంచి వస్తుంది. అది ఎప్పుడు చెల్లినంత కాలము చెల్లుదు. ఎప్పుడో ఇంకా శరీరం సహకరించిన స్థితిలోని దెన్ దే విల్ రియలైజ్ జీవితం నా చేతిలో లేదు అన్న భావన గ్రహించగలిగినాడు. అప్పుడు భగవంతుడిని యాక్సెప్ట్ చేయడానికి మనసు ఒప్పక సూసైడ్ చేసుకున్న వాళ్ళని కూడా మనం చూస్తాం. చాలా మంది ఎప్పుడైతే జీవితం నా చేతిలో లేదు అంటే ఇంకెవరి చేతిలోనే ఉంది, ఆ ఇనేబిలిటీని యాక్సెప్ట్ ఎందుకు చేయలేకపోతారయ్యా అంటే, జీవితకాలము ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. జరుగుతున్నంత కాలం అది జరుగుతుంది. అది జరగనప్పుడు అది తట్టుకోగల శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆధ్యాత్మిక చింతన నుంచి మాత్రమే వస్తుంది. అది ఆ నిమిషం ఇన్స్టెంట్ గా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. శ్రీకృష్ణ భగవానుని ఆదేశము సర్వ వైదిక విజ్ఞాన సారం ఒకటిచే ఇట్టి వాదనములకు తావు లేకుండా సంపూర్ణ శాశ్వత సత్యమై ఉన్నది. వేదములు శాశ్వతమునైనట్లే కృష్ణ చైతన్యమునందలి ఈ సత్యము కూడా శాశ్వతమైనది. అనుకుని మా శ్రీకృష్ణ భగవానుని పట్ల అసూయని విడిచి అతని ఆదేశమును దృఢ విశ్వాసము కలిగి ఉండవాలి.
శ్రీకృష్ణుని యందు శ్రద్ధాభక్తులు లేకున్నను భగవద్గీతపై వ్యాఖ్యానములు రచించు తత్వవేత్తలు ఎందరో గలరు. అట్టి వారు ఎన్నడూ కామ్యకర్మ బంధము నుండి విముక్తిని పొందజాలరు. అంటే ఎస్పెషల్ గా భగవద్గీతకి శ్రీకృష్ణుని ముందు భక్తి లేకుండా భగవద్గీత వ్యాఖ్యానం చేస్తున్నాము అంటే సాంస్క్రిట్ తెలుసు కాబట్టి పదాలకి మీనింగ్ రాసుకు వెళ్ళిపోవడమే అవుతుందే తప్పితే కర్మలోంచి బయటపడే మార్గం లేదు వాళ్ళకి. సో అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది శ్రీకృష్ణ పరమాత్ముడి మీద భక్తి లేకపోతే భగవద్గీత అర్థం కాదు. మనకైనా సరే దీనిని ఒక నాలెడ్జ్ బుక్ కింద చదివితే పెద్ద ప్రయోజనము లేదు. కర్మల నుంచి బయటపడలేము, కర్మబంధీల నుంచి బయటపడలేము. అదే ఎప్పుడు బయటపడగలము అంటే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడి మీద అసూయ లేకుండా భక్తి భావనని మనం పెంపొందించగలిగినాడు మాత్రమే భగవద్గీత అర్థమవుతుంది. కానీ భగవానుని శాశ్వత ఉపదేశములపై దృఢ విశ్వాసము కలిగి ఉన్న సామాన్య వ్యక్తి అట్టి ఆజ్ఞలను నిర్వహింప శక్తి లేనివాడైనను కర్మసూత్ర బంధం నుంచి విముక్తి పొందగలడు. మానవుడు కృష్ణ చైతన్యములంది ఆరంభ దశలో భగవాను ఆదేశములు సంపూర్ణముగా నిర్వహింపలేకపోవచ్చు. కానీ నియమము పట్ల ఇట్లి ద్వేషమును చూపక నిరాశ మరియు అపజయముల భయమును వీడి మానవుడు హృదయపూర్వకంగా కర్మలను అనుసరించో తప్పక శుద్ధ కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడును. ఎప్పుడైతే మనము ఆ భగవంతుడి మీద ఎటువంటి అసూయ లేకుండా మన కర్మలని మీద ఆసక్తి లేకుండా మన కర్మలను చేసుకుంటూ వెళ్ళిపోగలిగితే ఒక స్థితి దాటిన తర్వాత ఆ శుద్ధ చైతన్య స్థితికి చేరుకోగలుగుతాము, శుద్ధ కృష్ణ చైతన్య స్థితికి చేరుకోగలుగుతాము అని శ్రీల ప్రభుపాదులు వారు చెప్పుకొస్తున్నారు. 32వ శ్లోకంలోని అటువంటి స్థితి లేని వాడు ఏమవుతుంది? ఈ 32వ శ్లోకం. ప్రభుజీ, భగవంతుని మీద అసూయ అంటే చెప్పండి. భగవంతుని మీద అసూయ అంటే ఆయన్ని ఒప్పుకోకలేకపోవడం అన్నదే అసూయ అంటారా? దీన్ని ఒప్పుకోకలేకపోవడము కంటే కూడా డీటెయిల్ కావాలి. భగవంతుడిని ఒప్పుకోకలేకపోవడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, తానుకి వచ్చిన గోల్డ్ మెడల్ కూడా భగవంతుడి వలన వచ్చింది అని ఒప్పుకోకలేకపోవడం. అదే అన్నింటికి తనే తన వల్లనే జరుగుతుంది అని చెప్పేసి అనుకోవడం, గ్రహించలేకపోవడం అన్నది గ్రహించలేదు, అది ఒప్పుకోలేకపోవడం. Especially you have won a gold medal in Olympics. Everybody is praising you. How can you reject that you are not responsible for it? మీ శక్తి ద్వారా అది రాలేదు అని మీరు గ్రహించగలడం అంత సామాన్య విషయం కాదు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అటువంటి వ్యక్తులకి భగవంతుని మీద నమ్మకం లేదంటే భగవంతుని మీద నమ్మకం ఉంది, భగవంతుని మీద శక్తి మీద నమ్మకం ఉంది, తన శక్తి మీద ఇంకా ఎక్కువ నమ్మకం ఉంది. దానివల్ల ఏం జరుగుతుందో అంటే కర్మకి బందీ అయిపోతుంది. అంతే. నా శక్తి, నా కర్మ, నా భావన, నాది, నా రిజల్ట్. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై రిజల్ట్. దట్ రిజల్ట్ బికాస్ ఆఫ్ మై స్కిల్ ఐ గాట్ దట్ రిజల్ట్. సో ఆ భావన వచ్చినంతసేపు కూడా బందీ అయిపోతుంది. అది బయటపడడం అంత సులభంగా, భగవంతుడిని యాక్సెప్ట్ చేయడము పెద్ద కష్టమైంది కాదు. మన ఫలితాలకి భగవంతుడే కారణము అని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. మనల్ని నలుగురు పొగిడితే అది దానికి భగవంతుడే కారణము, నేను కాదు అని యాక్సెప్ట్ చేయగలడం చాలా కష్టం. 32వ శ్లోకం ఎవరు చదువుతున్నారు? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవాలా? చదవండి. హరే కృష్ణ. ఏ త్వేతదభ్యసూయంతో నానతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. కానీ అసూయతో ఈ ఉపదేశాలను అలక్ష్యపరిచి అనుసరింపని వారు సమస్త జ్ఞానరహితులుగా, మూఢులుగా, పూర్ణత్వ యత్నాలలో నష్టపడిన వారుగా,
భావించబడతారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. కానీ అసూయతో ఎవరు ఈ ఉపదేశములను మన్నింపరో అనుసరింపరో అట్టి వారిని జ్ఞాన విహీనులుగాను మూఢులుగాను పరిపూర్ణత్వమును పొందు ప్రయత్నములో భ్రష్టులుగాను భావింపబడదు. సో అటువంటి వ్యక్తులు ఏం జరుగుతుందయ్యా అంటే అంటే భగవంతుని మీద అసూయ. ఇదివరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చాం కొన్నిసార్లు. చాలా మంది చెప్తుంటారు కృష్ణుడు అంత గర్వం అండి, అందుకనే అలా చెప్పుకోవాల్సి వచ్చింది, నేనే అన్నిటికీ కారణము, భగవద్గీతలని ఈ సృష్టి అంతా నా వల్లే జరుగుతుంది అని చెప్పుకోవాల్సి వచ్చింది. అదంతా ఇగో కాదా అండి? మరి కృష్ణుడు తనంతటి తన పరిస్థితి తన స్థితిని తను వర్ణించుకోలేకపోతే ఇంకెవరికి కూడా అది తెలియదు, అతనే చెప్పగలడు కాబట్టి. కానీ ఇప్పుడు దుర్యోధన లాంటి వాళ్ళు కృష్ణుడు చెప్పిన మాటకు అసూయతోనే ఉన్నారు. అసూయతోనే భగవంతుని మాటలను మన్నింపలేదు. వాళ్ళు ఎందుకు మన్నింపలేదు అంటే, ఒకటి అసూయ, రెండు వాళ్ళ శరీరం మీద వాళ్ళకున్న మమకారం, వాళ్ళ శక్తి మీద వాళ్ళకున్న మమకారం, వాళ్ళ శక్తి మీద వాళ్ళకున్న నమ్మకం. ఇటువంటి వ్యక్తులు పరిపూర్ణ పొందిన ప్రయత్నంలోని భ్రష్టులవుతారు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. సో భగవంతుని పూర్తిగా we are not able to recognize he is the soul of everything that's happening around us, then we are the losers. కృష్ణ చైతన్యం పొందకపోవుట అందలి దోషం ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. అత్యున్నత అధికార ఆజ్ఞ ఎడ అవిధేయతకు శిక్ష తప్పక విధింపబడినట్లు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞ ఎడ అవిధేయతకు కూడా శిక్ష తప్పనిసరిగా విధింపబడింది. అట్టి అవిధేయుడైన మానవుడు ఎంతటి గొప్పవాడైనను రిక్త హృదయుడొకటిచే తన ఆత్మను గూర్చియు పరబ్రహ్మను పరమాత్మ దేవాది దేవుని గూర్చియు జ్ఞానరహితుడై ఉండును కనుకనే అతడు జీవిత పరిపూర్ణత్వను పొందుటకు అవకాశమే లేదు. సో ఆ భగవంతుతోని మన జీవితాన్ని వెడబుచ్చుకోలేకపోతే ఆ వ్యక్తుల తాలూకా స్థితిని చెప్పుకొస్తున్నారు. అటువంటి వ్యక్తి జీవిత పరిపూర్ణత్వాన్ని పొందే అవకాశమే లేదు. శ్రీల ప్రభుపాదుల గారు భగవద్గీతని కేవలము మనిషిని భక్తిలోకి తీసుకువెళ్ళడానికి, కర్మల చేస్తూ భక్తిలోకి తీసుకువెళ్ళడానికి ఎట్లాగా భగవద్గీతను అర్థం చేసుకోవాలో ఆయన భాష్యాల్లోని నింపు ఇచ్చారండి. కృష్ణ చైతన్యం పొందకపోవటం ఎందరి దోషం ఇక్కడ స్పష్టంగా చెప్పబడ్డది. కృష్ణ చైతన్యం అంటే ఆ కాన్షియస్నెస్ లో లేకపోతే మనము జీవిత పరిపూర్ణత్వంని పొందే అవకాశమే లేదు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పుకొచ్చేస్తారు. రైట్? సో దట్స్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ దిస్ సెక్షన్ 30 to 32 basically. I thought 35 దాకా చెప్పడానికి ప్రయత్నిద్దాం అనుకున్నాను, బట్ విల్ స్టాప్ ఎట్ 32. దట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. సో కర్మలను కృష్ణుడికి సమర్పణ భావంతో చేయటం మరియు శ్రీకృష్ణుని ఆజ్ఞలను అనుసరించటం వలన లేక అనుసరించకపోవటం వలన కలిగే ఫలితాలు మనం 32 శ్లోకాల్లో చూసాము. పరధర్మను అనుసరించట కంటేను స్వధర్మమును కంటేను తన స్వభావానికి తగినట్లు పవిత్రత పొంది స్వధర్మం అనుసరించవలను. ఈ సెక్షన్ నెక్స్ట్ వీక్ చూద్దాము. ప్రతి ఒక్కరూ త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావాన్ని అనుసరిస్తారు. జ్ఞానవంతుడే మానవుడు కూడా తన స్వభావానికి తగినట్లు కర్మను నిర్వహించగలడు. అట్టేళ నిగ్రహం ఏమి చేయగలదు అని చెప్పి అడిగినప్పుడు సమాధానం త్రిగుణతత్వానికి కర్మను నిర్వహించడానికి ఉన్న రిలేషన్ నెక్స్ట్ క్లాస్ లోని డిస్కస్ చేస్తూ 33వ శ్లోకం నుంచి నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ. ఏమ్మా, ఏం క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? స్క్రీన్ షేర్ అవుతుంది కదమ్మా? స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. అవుతుంది ప్రభుజీ. అవుతోంది ప్రభుజీ. So how was the weekend for everybody? Good, Prabhuji. Good.
గురూజీ. బానే అయింది ప్రభుజీ. నేను సత్సంగాకి వెళ్ళొచ్చాను ప్రభుజీ. ఇప్పుడు వచ్చారమ్మా? ఈరోజే వచ్చాను ప్రభుజీ. ఓకే ఓకే బాగుంది. రాధా మహారాజులు అందరూ వచ్చారు. ఓకే 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 గుడ్. కీర్తనలు చాలా బాగా అయ్యాయి. కీర్తనలు అవి చాలా బాగా అయ్యాయి ప్రభుజీ. ఎంతసేపు అయింది వచ్చి మీరైతే తిరిగి? నేను ఇంటికి వచ్చి టెంపుల్కి వెళ్ళి చాలా పనులు చేశాను నేను ప్రభుజీ. ఓ అందుకనే లేట్ అయింది క్లాస్కి అవునా, రావడం. మండే అంతా లేదమ్మా యాక్టివిటీ అక్కడ? మండే ఆఫ్టర్నూన్ వరకే ఉంది ప్రభుజీ, కానీ నేను మార్నింగే వచ్చేసాను. నేను మార్నింగ్ 11:30 కల్లా నేను బాస్టన్కి వచ్చేసాను. సరే మార్నింగ్ ఉంది ప్రభుజీ. మార్నింగ్ కూడా కొన్ని కీర్తనలు ఉన్నాయి. కొంత